4వ అధ్యాయము. Let us turn our books to book of Genesis chapter 4. ఆదికాండం 4వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. 3వ వచనం నుంచి చదువుకుందాం. కొంతకాలమైన తరువాత కయీను పంట పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఈ యొక్క సాయంకాలం ప్రభు, నీ యొక్క బిడ్డలుగా మేము ఇక్కడ చేరి ఉండగా నీ యొక్క వాక్యాన్ని మేము సమీపించి ఉండగా ప్రభు సహాయం దయచేయండి. చదవబడిన వాక్యంలోంచి నాతోనూ మాతోనూ సూటిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడండి. చేరి వచ్చిన బిడ్డలతో ప్రభు హృదయాలు సంధించండి. మేము ఎవరో, మా స్థానం ఏంటో ఒక నిశ్చయంగా దినం తెలియజేస్తామని, ఈ కుడికిలో మహిమయు ఘనతయు ప్రభావం మీరు మాత్రమే దానివల్ల పొందుకుంటారని నమ్ముతూ ప్రభు యేసుక్రీస్తు అనే శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారా? చేతులు మాత్రం తెచ్చిన వాళ్ళు. ఆమేన్. వచ్చిన సంగతి మీకు జ్ఞాపం చేస్తాను. ఈ రాత్రి నేను కొత్తగా ఏమో చెప్పబోట్లేదు, కానీ మీరు బైబిల్ చూస్తే చాలా పాత గ్రంథం మనం తీస్తున్నాం. ఆదికాండం అంటే బైబిల్లో మొదటిగా ఉన్న గ్రంథం, అయితే మొదటిగా రాసింది కాకపోవచ్చు అది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, బైబిల్ తెలిసిన అందరూ తెలుసు, బైబిల్లో మొదటగా రాసిన గ్రంథం ఏది? యోబు గ్రంథము. పుస్తకంలో ముందుంది, అది రాసింది యోబు గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఇది అందరికన్నా ఇప్పుడు మనం ఉండే కాలంలో సుమారుగా ఈ గ్రంథం రాసే సమయానికి మనం ఎవరూ లేం. 4000 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా రాసింది. 450 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథం ఇప్పుడు మనం చదువుతా ఉన్నాం. ఈ వాక్యం వచ్చి 6000 సంవత్సరాల క్రితం ఉన్నది. ఇప్పుడు మనం చదివిన వాక్యం మంచిగా, అంటే నేను కొత్త వర్తమానం మీకు ఏది చెప్పట్లా, చాలా పాతది. ఎందుకని ఇంత పాత వర్తమానం చెప్తున్నామంటే, అంత పాత దాంట్లోనే దేవుడు మనం ఎవరో రాసి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మర్చిపోతాం మనం, అవునా? చిన్న ప్రశ్న అందరి దగ్గర సమాధానం ఉందా? నేను రాత్రి మీరు ఏం తిన్నారు? అయిపోయింది. ఎంత స్పీడ్గా మనం మర్చిపోతున్నాం తెలుసా? మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. ఎంత స్పీడ్గా మర్చిపోతున్నారు చూసారా? అందుకని ఈ రాత్రి నేను వచ్చింది మిమ్మల్ని జ్ఞాపకం చేయటానికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలిస్తే మనం చాలా మార్చేసుకుంటాం. మనం ఎవరో తెలిస్తే మనం చాలా మార్చేసుకుంటాం. మన విలువేంటో తెలిస్తే మనం చాలా మార్చుకుంటాం. మన స్థానం ఏంటో తెలిస్తే మనం చాలా మార్చుకుంటాం. మన కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారో తెలిస్తే మన జీవితం యొక్క ధన్యత ఏంటో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. సో యు మస్ట్ నో వాట్ యు ఆర్. నీవెవరో నీకు తప్పక తెలియాలి. ఈ రాత్రి నీకు ఒకే ఒక మాట నేను చెప్దాం అనుకుంటున్నా. యు ఆర్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ది రాప్చర్. యేసుక్రీస్తు రెండో రాకడ భూమి మీద ఉన్న కాలంలో మనం ఉన్నాం. ఆయన నేడో రేపో వస్తాడో అని ఎదురు చూస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఆమేన్. ఆయన వచ్చేది ఎవరి కోసం? మీకు నాకు దూరం ఎక్కువ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. యేసుక్రీస్తు ఎవరి కోసం వస్తున్నాడు? గట్టిగా చెప్పండి. నోళ్ళు ఉన్నాయా? స్వరములు ఉన్నాయా? హల్లెలూయా. క్రీస్తు నీ కొరకు వస్తున్నాడు. క్రీస్తు ఎవరు? వినపడలేదు నాకు. క్రీస్తు ఎవరు? రాత్రి మీకు చెప్పరా? మిమ్మల్ని సృష్టించినవాడు, నన్ను సృష్టించినవాడు, మనం నిలబడిన ఈ భూమిని సృష్టించినవాడు, మన పైన ఆకాశం సృష్టించినవాడు. ఆయన నీ కొరకు దిగొస్తున్నాడు. ఆయన నీ కొరకు దిగొస్తున్నాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ కొరకు దిగొస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నీ కొరకు వస్తున్నాడు అంటే నీ విలువేంటి? యు ఆర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ హిమ్. నువ్వు ఆయన కొరకు ప్రత్యేకంగా రూపించబడి ఉన్నావు. ఆమేన్. నీ ఇంట్లో వాళ్ళు నీ పేరు పనికి మాలని పెట్టచ్చు, ఎందుకు పనికిరావు అనొచ్చు, నువ్వు వేస్ట్ అని చెప్పచ్చు. అయితే జ్ఞాపకం పెట్టుకో, నీ శరీరం వేస్ట్ ఏమో, నీ లోపల ఒక ఆత్మ ఉన్నది. నీ లోపల ఒక ఆత్మ ఉన్నది.
ఆ ఆత్మ ఆదికాండం 2:7 దేవుడు నీ లోపలికి ఊదిన ఆత్మ ఇప్పుడు నీ లోపల ఇంకా సజీవంగా ఉన్నది. ఇట్ డజంట్ బిలాంగ్ టు యువర్ బాడీ బట్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. అది నీ శరీరానికి సంబంధించిన ఆత్మ కాదు, క్రీస్తుకు సంబంధించిన ఆత్మ. ఆయన నీ శరీరం కొరకు రావటం లేదు, నీలో ఉన్న ఆత్మ కొరకు ఆయనే కిందకి దిగి వచ్చేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం, వాళ్ళు ఎక్కడ బలిపీఠాలు కట్టారు? ఇదిగో ఇలాగే ఒక అగ్నిస్తంభం ఉన్నది, ఇక్కడ లైట్ ఉన్నట్టుగా అక్కడ అగ్నిస్తంభం ఉన్నది. ఆ అగ్నిస్తంభం ఎక్కడుందంటే ఏదేను తూర్పు గుమ్మం బయట ఉన్నది. అక్కడ కాపలా పెట్టారు, ఈ లోపలికి పోనీయకుండా, లోపల రాకుండా, ఈ లోపలికి పోకుండా బయట కాపలా పెట్టారు. ఆ కాపలా పెట్టిన అగ్నిస్తంభం చూస్తా కయీనుకు బలిపీఠం కట్టాడు, ఏబేలుకు బలిపీఠం కట్టాడు. ఇద్దరున్నారు అక్కడ. ఆమేన్. ఈ ఇద్దరిలో దేవుడి చేత నిర్ణయించబడ్డాడు ఎవడు? బుల్లెట్లాగా రావాలి సమాధానం. రాజ్యాంగది ఇది, రాజ్యమేనా ఇది? ఇలాగుంటారు రాజ్యం వాళ్ళు అండి, గట్టిగా ఉంటారు వీళ్ళు. ప్రజలోడు మీకు సంగతి జ్ఞాపకం చేస్తున్నా, ఆ ఇద్దరిలో దేవుడి ద్వారా నిర్ణయించబడ్డాడు ఎవరు? ఆమేన్. బైబిల్ ఇంకో మాట చెప్తా ఉంది, పొలములో ఇద్దరు తిరగలు తిప్పుతున్నారు, లేదా ఇంట్లో కూర్చొని ఇద్దరు తిరగలు తిప్పుతున్నారు. వినబడలేదు, గట్టిగా చెప్పు జోసెఫ్. మంచాలు ఇద్దరు పడుకున్నారు, రోడ్డు మీద ఇద్దరు నడుస్తున్నారు, పొలంలో ఇద్దరు పని చేస్తున్నారు, ఏదైనా తోట బయట 2 బలిపీఠాలు కట్టారు. దేవుడు ప్రతి చోట ఒకటి ముందుగానే ఎన్నుకొని ఉన్నాడు. ప్రతి చోట దేవుడు ఒకడు ముందుగా ఎన్నుకొని ఉన్నాడు. ఆ ఎన్నుకున్నవాడికి తెలియాలా నన్ను ఎన్నుకున్నవాడు దేవుడని, ఆ ఎన్నుకున్నవాడు తెలియాలని పిలిచినవాడు దేవుడని, ఆ ఎన్నుకోబడిన వాడికి తెలియాలా నన్ను పిలిచినవాడు నమ్మదగిన వాడై ఉన్నాడని. హల్లెలూయా. ఆయన ఒక మాట ఇచ్చాడు నాకు, మీకు కూడా ఇచ్చాడు అనుకుంటున్నాను. ఆయన ఒక మాట చెప్పాడు, నాకు పర్సనల్గా చెప్పాడు. నాకు దగ్గర ఒక ప్రేమ లేఖ రాశాడు ఆయన, దాని పేరు బైబిల్. ఆ బైబిల్లో ప్రేమ లేఖ నా కొరకు రాసిన మాట ఏంటంటే, నిన్ను విడువను. మీకు కూడా చెప్పాడా? మీకు కూడా చెప్పాడా? మీకు సంగతి చెప్తా నేను. ఆయన ఏదైనా మాట ఇచ్చాడా ఆ మాట తప్పిపోడు. ప్రాణం పోయినా తప్పిపోడు, కాలం మరణ తప్పిపోడు, కాలాలు గడిచిపోయిన తప్పిపోడు. ఆయన మాట కట్టుబడే దేవుడు అయి ఉన్నాడు. సరిపోవట్లేదండి, నేను ఒక్కడెందుకైనా గట్టిగా మాట్లాడుతున్నా. ఇంకొంచెం నాకు కావాలా, నాకు ఆకలి ఎక్కువగా ఉన్నది. ఆమె చెప్పగలరా? సంతోషం తీసుకురాగలరా? హల్లెలూయా. ఆమేన్. నీవెవరివి? నేను నా సొత్తు కాదు. గట్టిగా చెప్పడం. మరి ఎంత ధైర్యం ఉండాలి నీకు, ఎంత ధైర్యం ఉండాలి నువ్వు దేవుడి సొత్తుని చెప్పాలంటే. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, థ్యాంక్ యూ లార్డ్, మీరు దైవములని మీరు ఎరుగురా. నేను ఎవరిని? వినబడలేదు నాకు. నేను ఎవరిని? మీరెవరు? ధైర్యం సరిపోవట్లా. ధైర్యం సరిపోవాలని చెప్పండి. మీరెవరు? ఎవరు? దేవుడు పెద్ద దేవుడు, ఆదాము చిన్న దేవుడు. దేవుడు పెద్ద దేవుడు. ఆయన వాక్యం నీలో ఉంటే ఆయన నీలో ఉంటాడు. ఆయన వాక్యం నీలో ఉండి ఆయన నీలో ఉంటే, ఆయన యొక్క ఆత్మ నీలో ఉంటే అప్పుడు నీవు కూడా భూమి మీద చిన్న సృష్టికర్తవై ఉన్నావు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వెవరివి? ధైర్యం సరిపోవట్లా. కొడుకు ఎప్పుడెప్పటికి వస్తుంది. ఎవరు నువ్వు? ఇలా మాట్లాడుకుందాం. చిన్న దేవుళ్ళు ఏడుస్తారా? మరి మనం ఎందుకని? నువ్వెవరో తెలియక నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు ఎవరో తెలిస్తే నువ్వు ఏడవు. నిన్ను ఏడిపించేవాడి నిమిత్తం ఒక్క మాట పలుకుతావు, ప్రభువా ఈయన నన్ను ఏడిపిస్తున్నాడు ప్రభువా. హల్లెలూయా. దట్ గాడ్ విల్ కమ్ ఇంటు ద సీన్. దేవుడు రంగం మీదకి వస్తాడు. దేవుడు రంగం మీదకి వచ్చాక నువ్వు పని చేయక ఆయన పని చేస్తాడు. పాత నిబంధనలో ఒక మాట ఉంది, బీ స్టిల్ నో దట్ ఐఎమ్ గాడ్. నేను దేవుడిని ఎరిగి మీరు ఊరకుండు. ఆయన ఏమంటున్నాడు? నేను దేవుడని నమ్మితే మీరు కామ్గా ఉండండి, మిమ్మల్ని ఏమన్నంటే వాడి సంగతి నేను చూస్తానన్నాడు. ఆమేన్. దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం అంటున్నాడు, అబ్రహామా నువ్వు ఇంట్లో వచ్చి బయటికి రా. అలాగే ప్రభు వస్తా శారాన్ని తీసుకొస్తాను ప్రభు. ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నారు. దేవుడు అన్నాడు, అబ్రహాం ఒక్క నిమిషం ఆగి నీకు ఒక వాగ్దానం ఇస్తా. ఏంటి ప్రభు? నిన్ను ఎవడన్నా దీవిస్తే వాడు నేను దీవిస్తా, నిన్ను ఎవడన్నా దూషిస్తే వాడు నేను శపిస్తా. నువ్వేం చేయక నీ దారిని వెళ్తా ఉండు, నీకు ఎవరిని అడ్డొస్తే వాడి సంగతి నేను చూసుకుంటా.
ప్రైజ్ ది లార్డ్. ఈ గడి వర్తమానం ఇంకో మాట చెప్తున్నది, నిన్నెవడని విమర్శిస్తే నువ్వు డిబేట్లు పెట్టుకోవద్దు, నువ్వు ఒకే పని చేయి, నువ్వు వాక్యానుసారంగా ముందుకు పో, వాడి సంగతి దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఏం చేద్దాం? గట్టిగా చెప్పట్లేదు నాకు, ఇంకొంచెం బలం కావాలి నాకు. హల్లెలూయా. అక్కడ అగ్నిస్తంభం ఉన్నది, ఆ పక్కన ఏదైనా తోట ఉన్నది, బయట తూర్పు గుమ్మం దగ్గర అగ్నిస్తంభం దేవుడు పెట్టున్నాడు, లోపల రాకుండా ఖడ్గజ్వాల దాని పేరు బైబిల్లో పెట్టినది. ఓ పక్కన కయీను బలిపీఠం కట్టాడు, ఇంకో పక్కన హేబెలు బలిపీఠం కట్టాడు. వాళ్ళిద్దరు మేము పాస్టర్లు అంటున్నారు. ఇప్పుడు నేనే చర్చికి పోవాలా? వినపడలేదండి నాకు. నువ్వెవరివి? చిన్న దేవుడివి. చిన్న దేవుడికి నీకు ఇవ్వడని చెప్పాలా? నువ్వు ఆ చర్చికి పోద్ది, ఈ చర్చికి పోద్దని నీకు ఎవరు చెప్పాలా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? గట్టిగా చెప్పలే నాకు. సరిపోవట్లేదండి. మీకు జ్ఞాపకం చేస్తాం, మనం మర్చిపోయాం కదా, మనకు ఒక మతిమరుపు ఉంది. ఆ మతిమరుపు పేరు ఆత్మీయ మతిమరుపు, స్పిరిచువల్ అమ్నేసియా అంటాం. నిన్నటిదే గుర్తులేదు మనకు, రాత్రి తిన్నాము, అప్పుడు ఎప్పుడు ఎలా గుర్తుండదు పరలోకంలో ఉన్న సంగతులు. అందుకని మీకు జ్ఞాపకం చేస్తా. ఒకరోజు దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు అంటే బైబిల్ యోబు, భూమి మీద యోబులు మాట్లాడతాను నేను. బైబిల్లో ఒక యోబు ఉన్నాడు. ఆ యోబు సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ యోబు దేవుడు అతను వచ్చి మాట్లాడుతున్నప్పుడు యోబుని ఒక ప్రశ్న సమాధానం చెప్పన్నాడు. భూమికి పునాదులు వేసేటప్పుడు యోబు నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రభువా నేనా ప్రభువా అంటే దేవుడు యోబుతో అంటున్నాడు, యోబు నేను భూమికి పునాది వేసినప్పుడు పరలోకంలో దేవుని యొక్క కుమారులు జై జయధ్వానాలు చేస్తుంటే నువ్వు వారి మధ్యలో ఉన్నావు యోబు. జాగ్రత్తగా ఉన్నారు మీరు ఎక్కడున్నారు? దేవుడు యోబు ఎక్కడున్నాడని చెప్పాడు? దేవుడు పరలోకంలో యోబు ఉన్నాడని చెప్పలా, మీరు జాగ్రత్తగా ఉన్నారు. పరలోకంలో దేవుని కుమారులు జై జయధ్వానాలు చేస్తున్న వారి మధ్యలో ఉన్నావన్నాడు. మీరెక్కడున్నారు? నువ్వు కూడా యోబు దగ్గరే ఉన్నావా? అంటే నువ్వు పరలోకంలో ఉన్నట్లే. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చున్నావు? ఇలా మాట్లాడుకుందాం. దేవుడు ఆదాముకి గాఢ నిద్రతో కలుగజేశాడు. అవ్వను బయట తీయాల, నిజమేనా? యేసుక్రీస్తు శిలువ మీద సమాప్తమని కేకేసా కూడా బలిని ఎందుకు పడిచాడు? యేసుక్రీస్తులో ఉన్న వధువును బయటికి తీయటానికి. ఆమేన్. క్రీస్తులో ఉన్న వధువు బయటికి ఎలా రావాలా? ఒకటి గాయం చేయాలా. ఒకసారి దేవుడే గాయం చేశాడు, ఇంకోసారి దేవుడు గాయం చేయడానికి అనుమతి ఇచ్చున్నాడు. ఈ రాత్రి మనం ఎక్కడ వచ్చామంటే ఆదాము గాయం నుంచి వచ్చాము. కడపటి ఆదాము గాయం నుంచి మనం బయటకు వచ్చున్నాం. ఆదాము గాయం నుంచి ఎవరు బయటకు వచ్చారు? అవ్వ బయటకు వచ్చింది. అవ్వ ఎవరి కొరకు? ఆదాము కొరకు. మరి ఈ రాత్రి కడపటి ఆదాము గాయం అయితే అక్కడి నుంచి నీరు వచ్చింది, అక్కడి నుంచి రక్తం వచ్చింది, అక్కడి నుంచి దేవుని ఒక ఆత్మ వచ్చింది. ఆ ఆత్మ ఈ రాత్రి ఇక్కడ ఉన్న మీలో ఉన్నది. గ్లోరీ. ఆమేన్. ఇప్పుడు అదే నిజమైతే ఈరోజు మనం ఏమై ఉన్నాం? అవ్వ ఆదాము కొరకు, మరి నేనెవరి కొరకు? వినబడలేదు నాకు. ఏమో చప్పుడు రావట్లేదు. చలి ప్రభావమా లేదా ఇంకేదైనా ప్రభావం? అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు, మిమ్మల్ని అందరినీ ఒక్కడే పురుషుడికి ప్రదానం చేసేదని. ఎవరిని ప్రదానం చేశారు? ఎందుకు ప్రదానం చేశారు? ప్రదానం చేయడానికి పౌలు గారు ఎవరు? పౌలు గారు భవిష్యత్తు మొత్తం చూసిన దేవుడు యొక్క ప్రవక్త, దేవుడు యొక్క అపోస్తలుడు. అపోస్తలుడు జరగబోయేదాన్ని దేవుడు ముందుగా చూపించాడు కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో ఇది మొదలుకొని ఎఫెస్ సంఘం మొదలుకొని 7వ సంఘం లవోదికయ సంఘం వరకు దేవుని కొరకు జీవించి ప్రయాస భారంతో, ప్రార్థనతో, విశ్వాసంతో, నమ్మకంతో ఆయన కొరకు ప్రాణం పెట్టి హతసాక్షి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రభువైన యేసుక్రీస్తుని ఒక్కడే పురుషుడికి ప్రదానం చేసి తిని. సరిపోలేదండి నాకు, ఇంకొంచెం బలంగా కావాలి నాకు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు? ఇప్పుడు నేను పురుషుడిని కదా, ఆయన పురుషుడే కదా. పురుషుడికి పురుషుడు ప్రధానం ఎలాగవుతుంది? వినపడలేదు నాకు. పురుషుడికి పురుషుడు ప్రధానం అవుతుందా? ఇలా మాట్లాడుకుందాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనమందరం ఒక్కడే శరీరంలోకి బాప్తిజం పొందితిమి. ఎవరిదా శరీరము? ప్రభువైన యేసుక్రీస్తుది. ఆమేన్. ఆయన గలతీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట చెప్పున్నాడు, ఎఫ్సీ రాసిన పత్రిక దాంట్లో ఒక మాట చెప్పున్నాడు, కొద్దిమందిని అపోస్తలులు గాను, కొద్దిమందిని ప్రవక్తలు గాను, కొద్దిమందిని సువార్తికులు గాను,
కొద్దిమందిని కాపర్లుగాను, కొద్దిమందిని ఉపదేశకులను పెట్టాను. ఎందుకని పెట్టామంటే క్రీస్తు యేసు యొక్క శరీరం అనే సంఘము ఏంటది? శరీరం అనే సంఘము క్షేమము అభివృద్ధి జరిగితే నిమిత్తం ఇదంతా ఏర్పరిచారన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘము. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? నేను. సంఘం అంటే ఎవరు? మనం లేదండి, కోపడ మాకండి. ఇక్కడ ఎవరు ఉన్నారా? మా స్త్రీలు కొంచెం జాగ్రత్తగా రండి, నన్ను తప్పు కనుక మాకండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎవరన్నా మన భర్త అంటారా? మన భర్త అంటారా? ఎందుకని? గొడవలు అవుతాయి. ఆయన ఎవరి దేవుడు? నా దేవుడు. ఆయన ఎవరి కోసం వస్తాడు? ఆయన ఎవరి పాపాలు చేయడానికి వచ్చాడు? ఆయన రక్తం ఎవరి కోసం కాచాడు? మన కోసం. నేను నమ్మనండి, నా కోసం. ఆయన ఏదన్నా చేసేది నా కొరకే చేశాడు. ఇప్పుడు ఎవరు మారాలి? ఎవరు మారు మనసు పొందాలి? ఎవరు రక్షణ పొందాలి? ఎవరు చర్చికి పోవాలి? ఎవరు వాక్యానుసారంగా ఉండాలి? ఎవరు దేవుడి కొరకు జీవించాలి? ఎవరు విశ్వాసం కలిగి ఉండాలి? ఎవరు ఆయన వచ్చేపాటికి రెడీగా ఉండాలి? ఎవరు శరీరం మార్చుకొని పైకి వెళ్తారు? ఎవరు మధ్యాకాశంలో ఇచ్చేవాళ్ళుగా ఉంటారు? నేను ఐ వాంట్ టు బీ నేను ఉండాలని కోరుకుంటున్నాను అక్కడ. అలాగా మీరు కూడా అనుకుంటున్నారు అలాగే నాలాగా? ఏమో సరిపోవట్లేదు. చేతులు అన్ని తెచ్చారా? ఇంటి దగ్గర పెట్టి వచ్చారా? ఇంటి దగ్గర లేవుగా చేతులు? మీతో పాటు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ రాత్రి మీకు ఈ సంగతి జ్ఞాపకం చేస్తారంటే, మీరెవరిని ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలిసినప్పుడు మీరు ఎవరి కొరకు జీవించాలో మీకు తెలియాలి. అవునా? కొద్దిమంది వాళ్ళు ఉద్యోగం చేస్తారు, పనులకి వెళ్తూ ఉంటారు, దూర ప్రాంతానికి వెళ్తారు, పొలంల పనికి వెళ్తారు, ఇంటి పనికి వెళ్తారు, మట్టి బస్సు పనికి వెళ్తారు, ఆటో పనికి వెళ్తూ ఉంటారు, రిక్షా పనికి వెళ్తూ ఉంటారు, ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మేము పుట్టింది పని చేయడానికి. కాదు. దేని కొరకు పుట్టున్నావు? దేవుడు కిందకు వచ్చేపాటికి రెడీ అవటానికి పుట్టున్నాను. ఆమేన్. ఎందుకొరకు వచ్చాం మనం ఇక్కడికి? ఆయన వచ్చేలా బతకాలిగా. తినాలంటే పని చేయాలి. దేని కొరకు? కేవలం బతికి ఆయన వచ్చేప్పటికి రెడీ అవ్వటానికి మనం పని చేయాలి. ఈరోజు కొద్దిమంది ఎలాగైపోయామంటే, మనం ఎవరో తెలియక, మనం ఎవరో మర్చిపోయి, మనం కూడా అందలాంటి వాళ్ళు అనుకుని భూమి మీద ఉన్నాం కదా, అన్ని జిల్లాల మధ్యలో ఉన్నాం కదా, రాజ్యాలు ఉన్నాం, నేను కూడా అందరిలాగా ఒకటి అనుకుంటున్నాం. అయితే నీకు సంగతి జ్ఞాపకం చేస్తానా? నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ క్రీస్తులోంచి వచ్చిన వాడివి. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ పరలోకం నుంచి వచ్చిన వాడు. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన ఒక ఆత్మ నీలో ఉన్నది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ వాక్యంలోంచి వచ్చేవా నీకు తెలియవలసి ఉన్నది. హల్లెలూయా. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 దేవుడు మనందరం ప్రేమ చేత జగత్ పునాది కన్నా ముందుగానే క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఎప్పుడు? బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. భూమికి పునాది కన్నా ముందు మనం ఎక్కడున్నాం? క్రీస్తులో దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎలాగా? ప్రేమతో ఏర్పరచుకున్నాడు. అంటే మనం ఎప్పటి వారం? ఇప్పుడు అప్పటి వారం. మరి అక్కడున్న మాట నిజమైతే ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చి ఉన్నది నిజమే. మళ్ళీ ఇక్కడి నుంచి మనం పైకి పోవాలా? యేసుక్రీస్తు అన్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను తిరిగి అక్కడికి వెళ్ళాను. మరి యేసుక్రీస్తులో ఉన్నవారు భూమి మీదకి వస్తే వారు కూడా ఎక్కడి నుంచి వచ్చే తిరిగి అక్కడికి పోవాలా. సో మన ప్రయాణం ఎక్కడికి? వినబడలేదండి, వినబడలే నాకు. పరలోకానికేనా? పైకేనా? ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. ఇప్పుడు నేను పరలోకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం ఎక్కడుంది? ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇలా అడుగుతాం, త్వరగా అర్థమవుతుంది. ఏ చర్చిలో ఉన్నాడు? చెప్పలేదు సమాధానం నాకు. మీరు చాలా చర్చిలకి వెళ్తున్నారు కదా, ఏ చర్చిలో వెళ్తారు చెప్పండి. ఎక్కడా? ఏ చర్చ? దేవుడు చర్చిలో ఉండడు, మీ లోపల ఉంటాడు. మాట మీకు అర్థమైనదా? మీరు అది చూడగలగాల. సంఘాల్లోకి వెళ్తే దేవుడు రాడు, మనం అక్కడికి తీసుకుపోవాలి దేవుడిని. అర్థమైనదా? ఎందుకంటే 4 గోడల్లో దేవుడు లేడు, కిందేసిన ఫ్లోర్లో దేవుడు లేడు, పైన కట్టిన సీలింగ్లో లేడు, లోపల పెట్టిన దేంట్లో కూడా దేవుడు లేడు. దేవుడు నీ లోపల ఉన్నాడు. నా మాట మీకు అర్థమైనదా? దేవుడు మీ లోపల ఉన్నాడు. మీ లోపల ఉన్న ఆత్మ దేవుడికి కావాలా. ఆ ఆత్మను మోసే క్యారీ బ్యాగ్ ఈ శరీరం. ఇప్పుడు ఈ శరీరం ఇక్కడ పడేసిపోతాము, ఆత్మను వేరొక దాంట్లో తీసుకొని పైకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అలాంటి వాటి కోసం మనం ఇక్కడికి వచ్చున్నాం. పని ఏదైనా చెయ్యండి, నీ ధ్యాస, నీ ఆలోచన, నీ విశ్వాసం, నమ్మకము, ప్రార్థన అన్ని దేవుడి మీద ఉండాలి, అన్ని పరలోకం మీద ఉండాలి. నీ పౌరసత్వం ఇక్కడ కాదు, నీ పౌరసత్వం పైన ఉన్నది. హల్లెలూయా. ఎందుకని ఈ సంగతులు మీకు జ్ఞాపకం చేస్తానంటే, నీవెవరో నీకు తెలిసేంతవరకే నీకు సమస్య. ఒక్కసారి నీవెవరో నీకు తెలిసిన తర్వాత నువ్వు ఇంకెవడో మాట ఏనో. వింటామా? ఏనో. నేను కూడా ఏం లేదు. వేపనాడుగా పుట్టి శివాలయం గుడిలో పూజారిగా ఉండి ఈరోజు రాత్రి మీ మధ్యలో నిలబడటం చిన్న విషయమా? కుటుంబం మొత్తం వేలేసింది, గెట్ అవుట్ అన్నారు, ఇట్స్ ఓకే అన్న.
బయటికి పో అన్నారు. మంచిదని చెప్పి బయటకు వచ్చాను. నువ్వు మాకు లేవన్నారు. నిజమే లేనని చెప్పాను. మమ్మల్ని మాకు కలవద్దు అన్నాడు. ఖచ్చితంగా కలవను, ప్రభు చిత్తమైంది పైన కలుగుతాం. నేను చచ్చిపోయిన చెప్పి వాళ్ళు నీళ్ళు పోసుకున్నారు. నేను కూడా చచ్చిపోయిన చెప్పి బాప్టిజం తీసుకున్నాను. హల్లెలూయా. ఒకే ఊళ్ళు ఉంటుంది మా అమ్మ, ఒకే ఊళ్ళు నేను ఉంటాను. 19 ఏళ్ళు ఒకరిని చూసుకొని. రేపు ఏప్రిల్ వస్తే 20 ఏళ్ళు. బాధ ఉందా లేదా? నాకైతే లేదండి. ఎందుకని లేదు? మా అన్నదమ్ములు మొత్తం 5 4 వాడు వాళ్ళ నెంబర్లు ఎవరు నా దగ్గర లేవు. సంతోషం బాధ? నాకైతే బాధ ఏం లేదు. ఎందుకంటే నా ఫోన్ నెంబర్లు పుస్తకం ఫుల్ అయిపోయింది ఇప్పటికే. అంతమంది ఉన్నారు నాకు బంధువులు. అదిగో వాళ్ళంతా నా సోదరులు కాదు అక్కడ ఉన్నవాళ్ళు. వీళ్ళంతా నా సోదరులు కారా? వీళ్ళంతా నా కుటుంబం కాదా? హల్లెలూయా. ఇంత పెద్ద కుటుంబం దేవుడు నాకు ఇచ్చాక, హల్లెలూయా, నాకు కావాల్సింది ఇక్కడ కుటుంబం కాదు, అక్కడ కుటుంబం నాకు కావాలా. అక్కడికి తీసుకెళ్లేవాడు నా బంధువు అయి ఉన్నాడు, వాడైనా ఇరుగుబాడై ఉన్నాడు, వాడైనా పొరుగుబాడై ఉన్నాడు, వాడైనా శ్రేయోభిలాష అయి ఉన్నాడు. హల్లెలూయా. నేను తప్పు చేసినప్పుడు నన్ను హెచ్చరించి సరిచేసేవాడే నా స్నేహితుడై ఉన్నాడు. నాకు బుద్ధి చెప్పేవాడే నా సేవకుడై ఉన్నాడు. నన్ను గద్దించైనా సరిచేసేవాడు నా దేవుడై ఉన్నాడు. నన్ను కాపాడినోడే నా రక్షకుడై ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఎలాగ నడిపిస్తే నేను అలాగే నడుస్తా. నీవు అలాగే నడుస్తావా? నీవు అలాగే నడుస్తావా? నీవు అలాగే నడుస్తావా? హల్లెలూయా. ఏమో బలం సరిపోలేదు పక్క నుంచి, నాకు సరిపోలా. యూత్ క్యాంప్కి వచ్చారా? ఆమేన్. బలిపీఠం ఇద్దరు కట్టారు. ఒక బలిపీఠం కయీనుది, ఒక బలిపీఠం హేబేలుది. ఎవరు బలిపీఠం బాగుంది? మనం ఏ చర్చికి వెళ్తాం? వై? కయీను చర్చ్ మోస్ట్ బ్యూటిఫుల్ చర్చ్ ఆన్ దిస్ ఎర్త్. అన్నిటికన్నా అత్యంత అందమైన సంఘం ఎవరిదంటే భూమి మీద కయీనుది. బలిపీఠం ఎలాగుంది? అద్భుతంగా ఉన్నది. అసలు చూస్తే వెళ్తే ఈ చర్చికి వెళ్ళాలనుకుంటాం. హేబేల్ బలిపీఠం ఎలాగున్నది? రాళ్లతో ఉన్నది, డెకరేషన్ లేదు, ఎలాగంటే అలాగున్నది. వెనకాలే మోకాళ్ళ మీద కూర్చుంటున్నాడు. కయీను అన్నాడు, ఏంటి నువ్వు కింద నుంచి ప్రార్థన చేస్తావా? దేవుడు నాకు మోకాళ్ళ ప్రార్థన చెప్పాడు. చేస్తామా? చేస్తాం మనం అంటున్నా. నిజం చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో మన మధ్యలో యేసుక్రీస్తున్నాడా? ఎస్ అనోనా? ఎస్ అండి, చేయొత్తండి. అవునా? అంటే ఇప్పుడు మనం నిజం చెప్తున్నాం, అబద్ధం చెప్తున్నాం తెలుసు కదా? తెలుసా తెలీదా? కాబట్టి ఏం చెప్తాం మనం? ఇళ్ళ దగ్గర రోజుకి గంట మోకాళ్ళు వేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. చేతులు ఎత్తండి. ఏం చేతులు పైకి రాలేదు? యేసుక్రీస్తు మన మధ్యలో లేడు అని కానీ చెప్పినట్టయితే ఎమ్మడో చేయొత్తుండే వాళ్ళం మనం. ఇంకా అందరి మంది కొంచెం పబ్లిసిటీ వస్తుంది కదా. కానీ సంతోషం, మీరు వాక్యానికి లోపడుతుంది, దాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమిస్తారని. ఇంకొంచెం లోతుకి పోతాం, మిమ్మల్ని ప్రేమిస్తాం వారు కాబట్టి. హల్లెలూయా. కయీను బలిపీఠం ఎలాగుందంటే చూడటానికి చాలా బాగున్నది. అయితే దేవుడు ఒక ఆలోచన ఎవరున్నారు? ఇలా మాట్లాడుకుందాం. బైబిల్ మొత్తం అందగాడు ఎవరు? బైబిల్ చదివారా? అప్పుడు ఎప్పుడో సండే స్కూల్ చదివాం భాస్కర్ గారు. ఇప్పుడు చదవమంటే ఎలాగా? నిన్నటే మర్చిపోయాం. అప్పుడు చదివి గుర్తుంటాయా? గుర్తుండాలా? పరలోకం కూడా గుర్తుండాలని అన్నీ గుర్తొస్తాయి రాత్రి. బైబిల్ మొత్తం అందగాడు ఎవరు? లూసిఫర్. అవునా? బైబిల్ చదివారా? యేసుక్రీస్తు సుందరుడు కానీ స్వరూపి కానీ కాదని బైబిల్ రాస్తున్నది. ఇప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు చెప్పం కదా మనం. ఇప్పుడు ఇక్కడ మన ఇళ్ళల్లో అద్దం లేకపోతే ఎవరిదైనా మన సంగతి ఏంటి? వినపడలేదు నాకు. అద్దం లేకపోతే మన పరిస్థితి ఏంటంటున్నా. ఒక పెళ్ళికి వెళ్ళాలండి మనం, ఇంట్లో అద్దం లేదు, ఎలా రెడీ అవుతాం? అసలు గట్టిగా చెప్పమ్మా, బంగారు తల్లి చెప్పమ్మా. నువ్వు పక్కింటికి వెళ్ళైనా వాళ్ళ అద్దంలో చూసుకుని రెడీ అవ్వాల్సిందే. కాంప్రమైజ్ మాత్రం అయ్యేది లేదు. ఎందుకంటే నేను ఎలాగ రెడీ అయ్యాను నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. అంతేనా? ఎందుకని? ఎలా ఉన్నా నేను? ఎలా ఉన్నా నేను? చెప్పు జోసెఫ్, హౌ ఐఎమ్ లుకింగ్. అంతేనా అమ్మా? నేను అనుకుంటాను అద్దానికి మాటలు వస్తే అంత బాగుండు. ఇది తిట్టేది మనం అనుకుంటా, బా అద్దం ఏం పుట్టేవరా నువ్వు, ఏం అందరా, నీ మామూలు అందం కాదు. అద్దం మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసా? ఇంక చాలు ఎల్లు నువ్వు.
మనం ఏం కోరుకుంటున్నాం? అందంగా ఉండాలని కోరుకుంటున్నాం. భూమి మీద అందంగా ఉండాలని కోరుకునేవాడు అపవాది. కోపం తెప్పించినా పర్వాలేదు అనుకుంటున్నా. మీరు మంచోళ్ళు, నా మీద కోపపడరు ఈ రాత్రి. కోపపడరు కదా? చెయ్యత్తడు కోపపడరు వాళ్ళు. వీళ్ళు చేయట్లేదు ఇక్కడ. కోపపడరు కదా? మీరు కోపడ్డా కూడా చెప్తాను నేను. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, నీ ధ్యాస ప్రార్థనలో పెట్టు. నీ అందం మీద కాదు. నువ్వు ఎలాగున్నా దేవుడు నిన్ను చూస్తాడు. ఎందుకో చెప్పరా? నువ్వు భూమి మీదకి వచ్చేటప్పటికి ఆయన నిన్ను ప్రేమించున్నాడు. నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడు నీ కొరకు రక్తం కాచున్నాడు. నువ్వు భూమి మీదకి వచ్చేటప్పటికి నీ పాపం ఆయన తీసేస్తున్నాడు. నువ్వు భూమి మీదకి వచ్చేటప్పటికే నీ అతిక్రమాల్ని ఆయన మోస్తున్నాడు. నువ్వు భూమి మీదకి వచ్చేటప్పటికే నీ కొరకు ఆయన సమాధిలోకి వెళ్ళి పైకి వచ్చిన దేవుడు అయి ఉన్నాడు. నువ్వు అందంగా ఉన్న ఆయన తీసుకుపోతల్లా, నువ్వు ఆయన కొరకు జీవిస్తున్నావని ఆయన తీసుకుపోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంతోషం కదా? ఒక మాట అడుగుతాను, నిజం చెప్పండి. నాకు మన మధ్యలో యేసుక్రీస్తున్నాడు. చెప్తాను, మీరు నిజం చెప్తారులే, తెలియపోద్ది. ఇప్పుడు నేను నల్లగున్నాను తెల్లగున్నానా? అమ్మ ఆప్షన్ సి లేదు. ఆప్షన్ ఏ తెలుపు, ఆప్షన్ బి నలుపు. మీ మాట నేను నమ్మను. 2016 సంవత్సరం ఇదే డిసెంబర్ 2వ తారీఖు 3వ తారీఖు మీటింగ్లన్నీ ముగించుకొని ఉగాండా దేశంలో నేను ఉన్నాను. అక్కడ ఒక పాస్టర్ ఇంటే కూర్చొని ఉన్నా. అటు నుంచి కొంతమంది యవనస్తులు పరిగెత్తుకుని పోతున్నారు. లోపలికి ఎలా తొంగి చూసి నవ్వి వెళ్ళిపోయారు. మామూలుగా నవ్వితే మనం ఊరుకోం. ఎవరన్నా వచ్చి తొంగి చూసి నవ్విపోతే ఇంకెందుకు నిద్రపట్టదు, తిండి తెలియాం మనం. నేను అడిగా, పాస్టర్ వాళ్ళు ఎందుకు నవ్వా నాకు తెలియాలన్నాడు. ఈయన పిలిచి ఏందా వేరన్నాడు. వాళ్ళు ఏదో చెప్పారు. ఈయన లోపలికి వచ్చి ఈయన అవుతున్నాడు. మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు. వాళ్ళు కూడా లోపల తొంగి చూసి నవ్విపోయారు. ఇక నా చేపలు కూర పెట్టాను, నేను తిన్నా. ఎందుకన్నాడు. వాళ్ళు ఎందుకు నవ్వారు చెప్తే కానీ నేను తిన్నాను. నో పాస్టర్, ఇట్స్ ఓకే, యూ కెన్ ఈట్. ఐ డోంట్ వాంట్ టు ఈట్. ఫస్ట్ లెట్ మీ నో వాట్ దే సెడ్ టు మీ. ముందు నాకు చెప్పు, వాళ్ళు ఏమన్నా తర్వాత నేను తింటాను. నాకు ఆకలి కూడా చచ్చిపోయింది. లేదు పాస్టర్, వాళ్ళు నిన్ను తెల్లోడు అంటున్నారు. మళ్ళీ చెప్పు. వాళ్ళు నిన్ను తెల్లోడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పటి నుంచి నాకు తెల్లగా ఉండాలని కోరుకున్నది. కానీ దాని కొరకు ఏ క్రీము రాయిలా, ఏ షేపుకి పోలా. మనకు అలవాటు ఉందిగా, 5 రూపాయల దరిద్రం కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాం. ఫెయిర్ అండ్ అగ్లీ ఏంటి అంటున్నాను అనేసాము. ఫెయిర్ అండ్ అగ్లీనా కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని అది రాసి ఏమనుకుంటాం? తెల్లగొచ్చానా చెప్పు. నువ్వెవరివి? నువ్వు ఎలాగుండాలో దేవుడు ముందే డిసైడ్ చేశాడు. అర్థమైనదా? ఎప్పుడు చిన్న మర్మం చెప్పరండి. ప్యాకెట్లు రేపు పొద్దున బయటపడతాయి. ఇక్కడ మద్రాస్ హైకోర్టులో వాళ్ళు కేసు పెట్టారు ఒక కంపెనీ మీద. ఆ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయ్ అక్కడికి వచ్చాడు. వాళ్ళ తరపున లాయర్ వచ్చి ఏంటి కేసు చూశాడు. మొత్తం చూసి నిజమే అన్నాడు. ఇంతకీ ఏంటి ఆ కేసు? ఫెయిర్ అండ్ లవ్లీలో పందుకోవ వాడతారన్నారు. ఏంటది? మాస్టర్ గారు పందుకోవ వాడితే ఇప్పుడు మాకెన్నో చెప్తున్నారు. బైబిల్లో యేసుక్రీస్తు ఒక ఊర్లోకి ఇలా అడుగు పెట్టారు. ఏ ఊరది? ఆ ఊళ్ళో అడుగు పెట్టగానే అక్కడ సంఖ్యలతో బంధించబడి ఒకడు ఉన్నాడు. సమాధుల నుంచి వాడు వచ్చాడు. ఒకసారి నిప్పులో పడతాడు, నీళ్ళలో పడతాడు, రాళ్ళ మీద పడతాడు, గందరగోళం అవుతాడు, దెబ్బలు తగిలించుకుంటాడు. వాడు యేసుక్రీస్తు రాగానే వాడు అక్కడికి వచ్చి, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నీ రూట్ మ్యాప్లో ఈ ఊరు లేదు కదా, ఎందుకు వచ్చాను? అందుకే ఇక్కడ నేను దాక్కున్నా అంటున్నాడు. నువ్వు ఎక్కడికి పోయినా యేసుక్రీస్తు వచ్చే తీరుతాడు. భూమి అంతా ఆయనది. ఆయన ఇష్టాన్ని, రూట్ మ్యాప్ ఆయన చేతిలో ఉంటుంది. ఇష్టానుసారంగా వస్తాడు. జీపీఎస్ ఆయన స్వాధీనంలో ఉంటాయి. ఆయన జీపీఎస్ స్వాధీనంలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన అక్కడ అడుగు పెట్టి కేకలు పెడుతున్నాడు. యేసుక్రీస్తు పిలిచాడు, ఇట్రా నువ్వు అన్నాడు. వాడు వచ్చాడు. నీ పేరేంటి? నేను ఒక్కడే కాదు, చాలామంది ఉన్నాం. ఎంతమంది? చాలామంది ఉన్నాం. అంటే ఏంటి మీ పేరు? మా పేరు శానా. ఎంతమంది ఉన్నారు? ఒక 2000 మంది ఉంటాం. ఎంతమందిలో ఉన్నారు? ఒక్కడి లోపల. ఒక్కళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? యేసుక్రీస్తున్నాడు, పోరా, నువ్వేమన్నా మాకు వెళ్ళిపోతాం మేము ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్తారు? అది దూరంగా. గట్టిగా చెప్పండి, వినపడలే. గట్టిగా చెప్పరండి. బలం లేదా తెల్లేదా? ఎక్కడికి వెళ్తాయి అవి? దెయ్యాలు తింటకపోతే అని కొనుక్కున్నాయి. మనమేం కొనుక్కొస్తాం ఇంటికి? ఏం చెప్పరు? నాకు పూర్తి చేయండి సమాధానం అడిగినప్పుడు. వీళ్ళు పోయి ఆ పందులులోకి దెయ్యాలు వస్తే ఆ దెయ్యాలు దేంట్లో ఉన్నాయో ఆ పందికి సంబంధించిన కొనుక్కొని ఇంటి తెచ్చుకుంటున్నారు. అంటే నువ్వు ఎవరిని తెస్తున్నావు? ఆ దెయ్యం దేనికి సంబంధించిన దెయ్యం అంటే అందానికి సంబంధించిన దెయ్యం. దాని తండ్రి ఎవరంటే లూసిఫర్. ఇప్పుడు లూసిఫర్ ఇంటికి వచ్చినట్టు కాదా అంటున్నా. ఇప్పుడు వాడు వచ్చి మనల్ని ఏం చేశాడు?
నువ్వు ఆల్రెడీ అందంగా ఉన్నావు అన్నదా నువ్వు నమ్మకం ఇంకోటి రాస్తావు అందంగా ఉండాలని. దేవుడు నేను ఎలా పుట్టించాడు? ఇలా మాట్లాడుకుందాం. గులాబీ పువ్వు ఎలాగుంటుంది, కలుపు పువ్వు ఎలాగుంటుంది, నువ్వు ఎలాగుంటావు? వినపడలేదు. అవి 2-3 రోజుల్లోనే చచ్చిపోయేవి. అవే అందంగా దేవుని పుట్టించినప్పుడు నేను దేవుడిని ఎంత అందంగా పుట్టించాడు తెలుసా నీకు అర్థం కావట్లేదు. అది సమస్య. ఇప్పుడు కొద్దిగా కోపం వస్తుంది, పర్వాలేదమ్మా. ఒక కామన్ రాదు. ఇప్పుడు చూసారా, కోపం రాదు, పర్వాలేదా అన్నా. అవునా, మంచిది, సంతోషం. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీవే నాకు అన్నిటికన్నా విలువైన దానివి అన్నాడు, విలువైన వాడివి అన్నాడు. మనకన్నా విలువ ఇంకేది లేదు దేవుడికి. ఇప్పుడు మనకి విలువైనది ఏది? చెప్పరా ఎవరు సమాధానం? ఇక్కడ చాలామంది తేలాది అనుకుంటారు నోళ్ళు. ఈరోజు ఇంట్లో పెట్టొచ్చారు. మనకి విలువైంది ఏది? గట్టిగా. బంగారం. అతని పిల్లలు ఆ పేరు చెప్పాను నేను ఇందాక. బంగారు తెల్ల అన్నా కదా, అందుకే ఆయన కూడా బంగారం అన్నా అనుకుంటున్నాను నేను. మనకి విలువైనది ఏంటి? క్రీస్తు. నీ స్థానం ఎక్కడ? క్రీస్తులో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? క్రీస్తుల నుంచి వచ్చావు. వచ్చినప్పుడు మన భూమి మీదకి ఏం తెచ్చాం? ఏం తేలా. పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం? ఒక్కటి తెచ్చి ఒకటి తీసుకుపోతాం. నీ ఆత్మ. అది ఎలాగొచ్చిందో, ఏ కల్తీ కలుషితం లేకుండా భూమి మీదకి వచ్చిందో, నీవు దాన్ని మళ్ళా తిరిగి అలాగే క్రీస్తుకు అప్పచెప్పాలి. అప్పచెప్పగలవా? ఈ రాత్రి అడుగుతున్నా, అప్పచెప్పగలవా? ఇంకొకసారి అడుగుతున్నాను, అప్పచెప్పగలవా? ఎలాగైతే క్రీస్తుని భూమి మీద తీసుకొచ్చాడో అలాగే మళ్ళా తిరిగి ఆయన ఒక ఆత్మని ఆయనకి అప్పచెప్పగలవా? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈరోజు మనం ఏం చేద్దాం? ఈరోజు నుంచి మన దగ్గర ఉన్న ఒక్కదాన్ని తీసి బయట పెడదాం. దాని పేరు అందం. పెట్టదామా? ఆమెలు రావు, నేనేం ఆపను. గట్టిగా చెప్దామా? తీసేద్దామా? ఇంట్లో అద్దం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? సాధ్యమవుతుందా? ప్రయత్నం చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు కానీ మనల్ని పిలిస్తే భూమి మీదకి, దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం వాక్యానికి ఆకర్షించబడతాం. నువ్వు అక్కడి నుంచి వచ్చున్నావు, నువ్వు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలి. మీరు గమనించినట్లయితే ఏదైనా తోట బయట వాళ్ళు బలిపీఠం ఎందుకు కట్టారంటే, ఈడ లోపలికి పర్మిషన్ లేదు, లోపలికి పోవాలని కోరిక. ఏబేలుకి లోపలికి ఎలాగ పోవాలా? దేవుడికి నీ హృదయాన్ని పూర్తిగా వేస్తే లోపలికి వెళ్ళేవాడిగా ఉంటావు. ఆమేన్. నువ్వు దేవుళ్ళలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీ హృదయం దేవుడికి ఇవ్వాలి. నా హృదయంలో ఏదన్నా అడ్డుగా ఉంటే ముందు అడ్డుగా ఉన్నది బయటికి తీసి అప్పుడు దేవుడి దగ్గర నేను రావాలి. ఆమేన్. ఈరోజు మనం చర్చికి వెళ్తున్నాం, అలాగే ఇంటికి వచ్చా గొడవలు కూడా పోతాం. నీ దగ్గర దేవుడు ఎక్కడ ఉన్నాడు? కోపడు మాక. దేవుడు ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఎప్పుడు వెళ్ళిపోయాడు? నువ్వు గొడవకి వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు వెళ్ళిపోయాడు. అంతేనా? ఇప్పుడు నేనేం చేయాలా? ముందు నా హృదయంలో దేవుడికి నాకు అడ్డొచ్చేది ఉన్నదాన్ని ముందు బయట పెట్టాలా. అది నీ ప్రార్థన వల్లే సాధ్యమవుతుంది, నువ్వు నమ్మిన విశ్వాసం వల్ల సాధ్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు చుట్టుపక్కల ఎంత రెచ్చగొట్టా నువ్వేం చేయాలా? అపవాది పని ఏంటి? నీ కోపం తెప్పించాలా. ఎందుకంటే మనం కోపంలో కంట్రోల్ తప్పుతాం. అవునా? బూతులు ఎప్పుడు వస్తాయి? కోపం తెచ్చింది ఎవరు? బూతులు తిట్టింది ఎవరు? శిక్ష ఎవరికి? వాడికి ఆల్రెడీ ఉంది శిక్ష. ఇప్పుడు వాడేం చేశాడంటే, నాకు ఒక్కడికి శిక్ష పట్టమైంది, వీళ్ళందరికీ పడకపోవటమైంది. అది వాడి సమస్య. వాడు ఎందుకు ఏదైనా తోట అంత గొడవ పెట్టాడంటే, ఏదేళ్ళు ఏది చావదు, వాడు తెచ్చేవాడు. కాబట్టి వాడు ఏం తెచ్చాడంటే సమస్య తెచ్చాడు. ఇప్పుడు సమస్య వచ్చింది ఎవరికి? మనకి. సమస్య పోవాలంటే మనం ఏం చేయాలా? దేవుడి దగ్గర రావాలి. దేవుడి దగ్గర రావటం కోసం దేవుడు ఏర్పాటు చేసే మార్గమే సంఘము, చర్చ్. మనం ఎందుకు వెళ్ళాలి చర్చ్కి? మా చర్చి చాలా బాగుంటుందండి, అందుకని నేను పోతా. రెండోది, మనకు ఒక అలవాటు ఉందిగా, ఏ చర్చికి వెళ్ళాలి? పెద్ద చర్చికి వెళ్ళాలి. మా ఊళ్ళో పెద్ద చర్చికి వెళ్తాం మేము. ఒక మాట కోపడకండి, దేవుడు పెద్ద చర్చిలో ఉంటాను ఎక్కడని చెప్పాడా? వినపడలేదు నాకు. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు నీలో ఉంటాడు. ఇప్పుడు నువ్వు చర్చిని చూసిపోయావంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వీళ్ళు చర్చిని చూసిపోయారు కాబట్టి నా దగ్గర రాలేదంటాడు ఆయన. కాబట్టి నేను ఎక్కడికి పోవాలి? ఇప్పుడు నువ్వు నిజంగా ఎక్కడికి వెళ్ళాలంటే వాక్యం ఎక్కడైతే ఉన్నదో నువ్వు అక్కడ ఉండాలి. ఆమేన్.
వాక్యం ఎక్కడైతే ఉండదో నీవు అక్కడ ఉండాలి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడు ఉండను, వాక్యమే దేవుడే ఉండను, ఆ వాక్యమే శరీరధారి మన మధ్యలోకి వచ్చును, కృపా సత్య సంపన్నుడిగా జీవించును, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరి ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆ శరీరం కొట్టబడ్డాక, చితగొట్టబడ్డాక, ఆ సిలువలో గాయం చేసిన తర్వాత ఆ గాయం నుంచి నువ్వు బయటకు వచ్చున్నావు. అంటే వాక్యమై ఉన్న శరీరంలో నుంచి బయటకు వచ్చిన వాక్యము నీవై ఉన్నావు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు నేను వాక్యమై ఉంటే నేను వాక్యానికి ఆకర్షించబడాలా, అవునా? మరి ఈరోజు మనం వాక్యంగా ఆకర్షించబడుతున్నామా? నిజం చెప్తాం. చర్చ్ బిల్డింగ్ ఆకర్షణ, పాస్టర్ గారి పేరుకి మనం ఆకర్షణ, చర్చిలో ఉన్న డెకరేషన్ మనకు ఆకర్షణ. ఆకర్షించాల్సింది నువ్వు క్రీస్తు, అంతేనా? ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు నా కొరకు రక్తం కాచింది ఎవరు? గట్టిగా చెప్పరేంటండి? ఏ పాస్టర్ గారు? పాస్టర్ గారు తప్పంటారా? లేను, జ్ఞాపకం పెట్టుకోండి. రక్తం కాచింది ఎవరు? క్రీస్తు. అంటే ఇప్పుడు నిజమైన సేవకుడు ఏం చేయాలంటే, సేవకుడు పక్క తప్పుకొని నేను క్రీస్తుని చూపించాలి, అవునా? అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మాకు యేసుక్రీస్తు ఎవరిది? మాకు పాస్టర్ గారే ముఖ్యం, మా సంఘమే మాకు ముఖ్యం, మా సంఘం దాటిపోము, ఏం చేయాలి? మా సంఘంలోనే చేస్తాం. మంచిదే, చెయ్యి. అయితే నువ్వు దేని కొరకు సంఘానికి వెళ్తున్నావు? క్రీస్తు కొరకు. నీవు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియజేసే సంఘం నీకు కావాలా. ఆ సంఘము దేవుని యొక్క సంఘం అయి ఉన్నది. నేను సంఘాల పేర్లు చెప్పటంలా, వాక్యానుసారంగా ఉండే చోట నీవు ఉండవలసి ఉన్నావు. అప్పుడు దేవుడు ఆయన యొక్క కనుదృష్టి నీ మీద ఉంచేవాడిగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం అంటాం, నేను ఈ సంఘానికి వెళ్ళిన దేవుడు నన్ను దీవించాడు, ఆ సంఘానికి వెళ్ళి దీవించాడు. కోపడరు కదా? దేవుడు వర్షం ఎవరి మీద కురిపించాడు? గురుగులు ఏమంటున్నాయి? గురుగులు అంటారు, ఓ దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, థ్యాంక్ యూ లార్డ్, నువ్వు మా కొరకు వర్షం పంపించావు. గోధుమలు అంటారు, ఓ ప్రభువా నీకు వందనాలు, నువ్వు మా కొరకు వర్షం కనిపించావు. ఆశీర్వాదం ఇద్దరికి వచ్చింది కదా. ఇప్పుడు నేను చర్చికి వెళ్తే నాకు ఆశీర్వాదం వచ్చిందంటే ఎలాగా? ఇంకొక మాట అంటాం, మేము చిన్నప్పటి నుంచి చర్చానండి, మా డాడీ, మా తాత, వాళ్ళ తాత, ముత్తాత బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ చర్చికి వెళ్తున్నాం మేము. నా మాట మీకు అర్థమవుతుందా? మేము బ్రిటిష్ వాళ్ళ కాలం కన్నా ముందే క్రీస్తులో ఉన్నాం. వాళ్ళు పరిపాలించి 250 సంవత్సరాలే. అయితే నువ్వు 6000 సంవత్సరాల క్రితం ఆయనలోనే జ్ఞాపకం పెట్టుకోను. నువ్వు ఎవరి సొత్తు? క్రీస్తు యొక్క సొత్తు. నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న దానికన్నా క్రీస్తులో ఉన్నావా లేదా అన్నదే నీకు ప్రాముఖ్యత కలగదు. అదే నీకు ప్రాముఖ్యమై ఉన్నది. ఈరోజు వాక్యము నీ లోపలికి వచ్చినప్పుడు, నీ దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యమును తాకుతూ ఉన్నప్పుడు, నీ హృదయంతో వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీవెవరో నీకు అర్థమవుతూ ఉన్నప్పుడు నీ లోపల కొత్త సంతోషం వస్తుంది, కొత్త బలం వస్తుంది, కొత్త ఉత్సాహం వస్తుంది. నువ్వు ఇంకా బలపడటానికి దేవుడు తన యొక్క దూతల్ని నీకు తోడుగా పంపిస్తాడు. ఆత్మ సంబంధ విషయాలు దేవుడిని బలపరిచేవాడిగా ఉంటాడు. భూ సంబంధంగా దేవుడి కార్యాలు చాలా చేస్తూనే ఉంటాడు. మనం ఈ కార్యాలు పట్టుకొని నేను ఇక్కడే ఉంటా, నేను దేవుడిని నమ్ముతా, ఈ కార్యాలు దేవునికి ఎందుకు నీకు ఇచ్చాడో తెలుసా? నిన్ను ఆకర్షించడానికి. దేవుడు నీ జీవితంలో ఇచ్చిన నీకు స్వస్థత, దేవుడు నీ జీవితంలో తగ్గించిన కార్యములు, ఈ శరీర సంబంధమైన కార్యములన్నీ దేని కొరకంటే దేవుడు నిన్ను ఆ కార్యముల ద్వారా, ఆ స్వస్థతల ద్వారా ఆయన నిన్ను పట్టుకొని ఉన్నాడు. ఇంకో మనకి అర్థమయ్యే భాష మాట్లాడదాం. ఒక చేపను పట్టాలంటే ఏం చెయ్యాలా? గాలం వేయాలా? ఈ గాలానికి చేప ఎందుకు పడుతుంది? చేపకేముంటుంది? నేను అంటున్నా, ఆ ఎర దేవుడేసిన గాలానికి ఆ ఎర స్వస్థత అయి ఉన్నది. దేవుడేసిన ఆ గాలానికి ఆ ఎర ఏంటో తెలుసా? నీ కుటుంబంలో ఇచ్చే ఒక కార్యం అయి ఉన్నది. ఆ కార్యం ఇచ్చిన తర్వాత దేవుడిని దాని ద్వారా పట్టుకొని తీసుకొచ్చి ఆయన వాక్యంలో కూర్చోబెడతా ఉన్నాడు. నిజమేనా? కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ కార్యం చూసి ఆగిపోతావా? దేవుడు నీ దగ్గరికి వచ్చున్నాడు. ఆయన నిన్ను ఆయన దగ్గరికి తీసుకుపోవడానికి వచ్చున్నాడు. వాక్యం పంపించింది, ఆ వాక్యం నీకు అర్థం కావటానికి. పరిశుద్ధాత్మనిచ్చింది, నీకు ఇచ్చిన వాక్యం నీకు బయలుపరచడానికి. బయలుపరచబడిన వాక్యం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. ఆమేన్. ఒక 25-20 సంవత్సరాల క్రితం క్రైస్తవ నమ్మిన వాళ్ళకి ఈ రోజు తెలిసినంత వాక్యములో తెలియదు. ఆ రోజు గొడవలే లేవు, సంఘాల గొడవలే లేవు. ఈరోజు ఈ నా విశ్వాసి, ఆ నా విశ్వాసి, నేను బాప్టిజం ఇచ్చాను, నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు? ఎవరికి బాప్టిజం ఇచ్చాడు? బాప్టిజం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ భాష గారు ఇచ్చారు బాప్టిజం? అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఎవడు పౌలు వాడు, ఎవడు కేఫా వాడు, ఎవడు రాఫా వాడు. ఒక నాటాడు, ఇంకో నీళ్లు పోసాడు. అసలు నారు పోసినవాడు, నీరు పోసినవాడు ఆయన కదా అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కదా. ఈరోజు గొడవ ఏంటి చర్చిల మధ్యలో? బాప్టిజము అంటే ఏంటో తెలియక కొద్దిమంది పడుతున్న గొడవ ఇది. వీళ్ళకన్నా రాజకీయ నాయకులే బెటర్ కొన్నిసార్లు, భూ సంబంధంగా ఉన్న మనుషులే కొన్నిసార్లు వీళ్ళకన్నా బెటరు. ఎందుకనంటే వాళ్ళు వాళ్ళ స్థాయి మర్చిపోయి ఉన్నారు ఈరోజు. అయితే క్రైస్తవుడు ఎప్పుడు క్రైస్తవ స్థాయిని మర్చిపోవడం.
క్రైస్తవుడు వాడి స్థాయి ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడి వైపు వాడి దృష్టి ఉండాలి. ఆమేన్. ప్రార్థనలో, విశ్వాసంలో దేవుణ్ణి ఎలాగ చేరుకోవాలి అన్న దాని మీద వాళ్ళ గురి ఎప్పుడు ఉంటుంది. అలాంటి వాడు నిజమైన క్రైస్తవుడు. మీరు గమనించండి, ఇద్దరు బలిపీడాలు కట్టారు, ఇద్దరు పాస్టర్లు ఏదైనా తోట గుమ్మం బయట ఉన్నారు, ఒకటి కయీను, ఒకటి హేబేలు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో హేబేలు యొక్క ధ్యాస ఏంటంటే దేవుడికి బలి ఇవ్వాలి. కయీనేమో నేను బలిపీయడం బాగా కట్టుకోవాలి, ఈయనేమో దేవుడు దిగి రావాలి, ఈయనేమో నా బలిపీయడం చూడగానే అందరూ బాగుందనాలి. ఈరోజు మనం కూడా క్రైస్తవులకి ఎలా ఉన్నది తెలిస్తే మనందరూ మంచిగా ఉన్నామని చెప్పాలా. మనం ఇంటికి వచ్చి ఎన్ని రకాల ఆలోచన చేసినా పర్వాలా, బయట అందరూ ఏమనుకోవాలా, ఓ ఈజ్ వెరీ గుడ్ మ్యాన్, చాలా మంచోడండి ఆయన, ఈజ్ వెరీ 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 నైస్ పర్సన్ అనుకోవాలి మనల్ని, అంతేనా? అయితే దేవుడు ఏమనుకుంటున్నాడు? నీ మనస్సును దేవుడు చూసే దేవుడే ఉన్నాడు. నిజమైన మాట. నీ మనసులో ఏదైనా చెడు ఆలోచన కలిగి ఉంటే దేవుడు చూస్తాడా చూడడా? నేను రహస్యంగా చేసే పాపం దేవుడు చూస్తాడా చూడడా? ఇంకొక మాట, నేను చేయబోయే సంగతి దేవుడు ముందుగా చూస్తాడు చూడ. ఎస్ అనోనా? కయీను హేబేలు బలిపీఠాలు కట్టారు. కయీను బలిపీఠాన్ని, దాని మీద అర్పించబడిన దాన్ని, దాని మీద తీసుకొచ్చిన దాన్ని దేవుడు తీసుకోడని, హేబేలు తీసుకొచ్చిన దాన్ని దేవుడు తీసుకుంటాడని, ఆ తర్వాత కయీను హేబేలుని చంపుతాడని దేవుడు తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు దేవుడు ఎవరు బలిపీఠ తీసుకోవాలా అంటే దేవుడి దగ్గర ముందే ప్లాన్ అంతా ఉన్నది. ఈరోజు మన సంగతే మాట్లాడుకుందాం. మనం ఈరోజు తప్పు చేయలేదు ఇంకా అనుకుందాం, కాసేపు మనం ఏ పాపం చేయలేదు అనుకున్నాం. భవిష్యత్తులో నువ్వు చేయబోయే దేవుడికి తెలుసా తెలీదా? ఎప్పటి వరకు తెలుసు? నా జీవితంలో చివరి దినం వరకు నేను ఏం చేస్తానో దేవుడికి తెలుసు. అవునా? కాబట్టి నన్ను దేవుడు ముందుగా తీసుకున్నాడా, నేను చేసి అన్నిటిని బట్టి తీసుకుంటాడా? ఇలా మాట్లాడుకుందాం, మనకి మళ్ళీ అర్థం కావాలి కదా. ఏశావుని ద్వేషించితిని, యాకోబుని ప్రేమించితిని. వాళ్ళు ఇంకా పుట్టలా, ఇంకా ఇద్దరు రిబకా లోపలే ఉన్నారు. వాళ్ళు ఇంకా బయటికి రాలా, వాళ్ళు ఏ తప్పు చేయలా, ఏ పాపం చేయలా, పెరగలా, పెద్దోళ్ళు అవలా. అయినా దేవుడు ఏమంటున్నాడు? ఒకరిని ద్వేషించాను, ఇంకొకరిని ప్రేమించాను. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు? జగత్ పునాది కన్నా ముందన్నాడు. మరి అప్పుడే దేవుడు మనం చూసినప్పుడు మన జీవితం యొక్క ముగింపు కూడా చూస్తాడు కదా. కాబట్టి ఈరోజు నిజంగా నువ్వు దేవుడు యొక్క చిత్తంలో, ఆయన ఒక ఆలోచనలో జగత్ పునాది కన్నా ముందుగా నువ్వు ఆయన లోపల ఉంటే, ఆయన వాక్యంగా ఉన్నప్పుడు నీవు కూడా ఆయనలో వాక్యంగా ఉంటే, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా నీవు వాక్యంగానే ఉంటావు. ఆమేన్. నువ్వు వాక్యంగా ఉన్నప్పుడు నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి, ఈ భూమి మీద రక్తమాంసంలో ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల జరిగే సంఘటనలన్నీ నీ మీద ప్రభావం చూపించకుండా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను పంపించి నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎందుకు నన్ను భూమి మీద పంపించారంటే, ఇక్కడ నేను జయించాలి, అందుకని దేవుడు నన్ను పంపించాడు. నేను ఒక్కడే జయించలేను, అందుకని నా కొరకు వాక్యం పంపించాడు, ప్రార్థన పంపించాడు, విశ్వాసం పంపించాడు, సేవకుని పంపించాడు, ప్రవక్తను పంపించాడు, అపోస్తలుని పంపించాడు, సువార్తికుని పంపించాడు, ఉపదేశం పంపించున్నాడు, అందరిని పంపించున్నాడు. ఇంకా సరిపోదని ఆయనే పరిశుద్ధాత్మగా దిగివచ్చున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కలిసి ఇప్పుడే నేను చేయాలా? ఫైట్ చేయాలా? ఎవరితో పోరాడాలా? యోసెఫ్తోనా? డేవిడ్ చందుతోనా? ఎవరితో పోరాడాలి నేను ఇప్పుడు? బైబిల్ చెప్తుంది మన పోరాటం ఎవరితో? వాయుమండల అధిపతితో. వాడి కంటికి కనబడి, వాడు కూడా గాల్లో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు వాడితో మనం పోరాటం చేయాలి. వాడు ఎక్కడున్నాడు? బలహీనంగా వాడే మనిషి లోపల కూడా వస్తాడు. వాడు గేట్లు ఎత్తుకుంటాడు, ఏ గేటు బలహీనంగా ఉందో ఆ ఇంట్లో కూడా వస్తాడు. వాడు వచ్చినవాడు వాడిని బయట పంపించిన వాడు అక్కడే ఉండిపోతాడు. వాడు అక్కడే ఉండి ఆ శరీరం వాడు వాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ శరీరంతో ఫైట్ చేయాలా, ఆ ఆత్మతో ఫైట్ చేయాలా? ఆ ఆత్మతో ఎలా ఫైట్ చేయాలా? కొడితే అది పోద్దా? పోదు కదా. నిజమేనా? మీకు కోపడమాకండి. ఇక్కడ కొద్దిమంది చెప్తాను ఒక మాట. కొద్దిమంది సేవకులు ఉన్నారు, ఎవరికో దురాత్మ పట్టింది. ఆ దురాత్మ వదిలించాలంటే వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు జుట్టిలా పట్టుకొని తిప్పి వెనక్కి మొత్తం లాగి ఇద్దరు చేతులు కాళ్ళు పట్టుకుంటే వీళ్ళు చెంపల మీద కొడతా ఉంటారు. బైబిల్లో వేస్తే కూర్చి ఎన్నిసార్లు కొట్టాడు? అలాగా కొట్టలేదు. ఎందుకని? ఈయన చూస్తేనే పారిపోయినాయే, ఈయన గద్దించగానే పారిపోయినాయే. మరి ఎందుకు ఈ సేవకులు కొడుతున్నారు? కాసేపు వాళ్ళు దెబ్బలు తట్టుకుంటారు, కాసేపు తర్వాత పోయింది అంటారు వాళ్ళు కూడా. అది పోతే అక్కడే ఉంటుంది. ఎక్కడికి పోతుంది? దాన్ని ఎలా పంపించాలి? నువ్వు దెయ్యాన్ని విసిరేయగల శక్తిని కలిగి ఉన్నావు. నీవెవరో నీకు తెలిసినప్పుడు
నువ్వెవరో నీకు తెలియనప్పుడు నువ్వు చేసే వ్యాపారంలో నువ్వేం చేయాలంటే కొట్టాలా, తిట్టాలా, అన్నీ చేయాలా. ఇది వ్యాపారం కాదు కదా. వ్యాపారస్తులు ఉన్నారు, కాపర్లు కూడా ఉన్నారు ఈరోజు. ఎలా పంపించాలి దయ్యాన్ని? యేసుకు చెప్తా ఉన్నాడు, ఉపవాస ప్రార్థన ద్వారా. మీ ప్రార్థన ద్వారా కానీ మరి దేని వల్ల కాదు అన్నాడు. మరి ప్రార్థన ద్వారా పంపించబడి వీళ్ళు ఎందుకు కొడుతున్నారు? మొత్తం కొట్టారు, వెళ్ళిపోయింది. ఇది చాలా పెద్ద దయ్యం, ఇది మామూలు దయ్యం కాదు, కొద్దిగా కోతి డబ్బులు. ఎవరిని కొట్టాలి ఇప్పుడు? ఏ దయ్యం ఇది? డబ్బులు దయ్యం అది. అంటే ఈరోజు ఎలా తయారైపోయిందంటే క్రీస్తుని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయటం ఇంకొక కొత్త స్టైల్ వచ్చింది. కాబట్టి మీరు వాక్యమై ఉన్నవారైతే అది ఏంటో మీకు తెలియాలంటే, ఎవడో వచ్చి మీకు చెప్పడం కాదు. ఏది వ్యాపార సంఘమో, ఏది దేవుని యొక్క సంఘం మీకు తెలియాలా. ఏది కయీను బలిపీఠమో, ఏది ఏబేలు బలిపీఠమో, ఏ బలిపీఠం దగ్గర దేవుడు వస్తాడో, ఏ బలిపీఠంలో దేవుని యొక్క రక్తం ఉన్నదో ఆ రక్తం కిందకి ఈ రోజు రావాల్సి ఉన్నావు. ఏ బలిపీఠం కింద దేవుని యొక్క వాక్యం ఉన్నదో ఆ వాక్యం కిందకి నీవు రావాల్సి ఉన్నావు. ఏ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ దిగి వస్తాడో ఆ బలిపీఠం కింద నీవు నడవాల్సి ఉన్నావు. యు మస్ట్ వాక్ అండర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క ఆత్మ కింద నడవలసిన్నావు. రామపత్రిక మాట చెప్తా ఉన్నది, ఎందరైతే దేవుడు యొక్క ఆత్మ కింద నడుస్తారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి ఇప్పుడు నేను ఏ సంఘాన్ని నడవాలంటే దేవుడు యొక్క ఆత్మ నడిపించే సంఘానికి వెళ్ళాలి. ఎలాగెళ్ళాలి? ఇప్పుడు నేను ముందు నాకు దేవుడు ఎవరో తెలియాలా, ముందు నాకు ప్రార్థన ఏంటో తెలియాలా, నాకు విశ్వాసం ఏంటో తెలియాలా, ముందు దేవుని యొక్క వాక్యం ఏంటో నాకు తెలిస్తే అప్పుడు నేను వాక్యానికి లోబడేవాడిగా ఉంటాను. కాబట్టి మొట్టమొదటి నేనేం చేయాలి తెలుసా? ఒక విశ్వాసం అయ్యి ఉంటే, దేవుడు నన్ను పిలిచిన వాడు అయినట్లయితే, నేను జగత్ పునాది కన్నా ముందుగా ఆయనలో ఉన్నవాడిని అయితే నాకు ఇచ్చిన బైబిల్ నేను చదువుతా ఫస్ట్. ఒక్కటామని రాలేదు గట్టిగా. ఏం చేద్దాం మనం? చదువుదామా? పాస్టర్ గారు నాకు అస్సలు ఖాళీ ఉండదండి. ఒక సహోదరు అంటది, నాకు 2 పిల్లలు పాస్టర్ గారు, మీకేం తెలుసు నా బాధ. జాన్ వెస్లీ అని ముందు సంకాలం పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారికి వాళ్ళ అమ్మకి ఈయన 14వ సంతానం. ఎంతమంది? అంటే తర్వాత ఉన్నారు ఇంకా. ఈయన 14 వాడు కుటుంబంలో. రోజుకి ఆమె 2 గంటలు ప్రార్థన చేసేదాన్ని. ఎంతసేపు? పిల్లలు ఎంతమంది? మనకి ఎంతమంది పిల్లలు? రోజుకి 2 గంటలు ప్రార్థన. కొన్నిసార్లు చర్చికి కూడా రావడం కుదరలేదు పాస్టర్ గారు మా పిల్లల వల్ల అంటున్నాం ఈరోజు. నిజమేనమ్మా? మంచిదైతే ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? పిల్లలను కూడా వాక్యంలో పెంచాలి. వాళ్ళని వాక్యంలో పెంచితే వాళ్ళు కూడా వాక్యంలో క్రమంలోకి వచ్చినట్లయితే నీకు శ్రమ ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తావు అంటే వాళ్ళని కదిలించరు. మనమేం చేస్తాం తెలుసా? పిల్లోడు చర్చిలో పెరుగుతూ ఉంటాడు, అటు ఇటు, కూర్చోరా అని కొడతా ఉంటాడు వాడిని. ఇంటి దగ్గర కూర్చోబెడతామా? నో. చర్చిలోకి వెళ్ళక డిసిప్లిన్ రావాలంటాడు. ఎలాగ వస్తుంది డిసిప్లిన్కి? ఇంట్లో పెడితే డిసిప్లిన్ అక్కడికి వస్తుంది. అవునా? ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఇంట్లో మారాలా. తల్లి 4 సువార్తలు ఉన్నాయి మనకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 5వ సువార్త ఉందండి. తల్లి సువార్త. తల్లి సంఘంగా నేను తల్లి సువార్త అంటున్నా. ఈమె ఎవరు? ఇంట్లో బిడ్డల యొక్క తల్లి. ఆమె చేయాల్సిన సువార్త ఏంటంటే, ఆమె బైబిల్ చదివే ఆమె అయితే పిల్లలకి బైబిల్ నేర్పించాలా, ప్రార్థన నేర్పించాలా, కుదురుగా ఉండటం నేర్పించాలా, కీర్తనలు నేర్పించాలా, వాక్యం నేర్పించాలా, బైబిల్ కథలు తెలియచేయాలా, దేవుడికి ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించాలా. ఇవన్నీ నేర్పించేది సంఘ కాపరి కాదు, ఇంట్లో ఉన్న తల్లి నేర్పించవలసి ఉన్నది. అవునా? ఈరోజు చాలామంది తల్లులు ఇళ్ళల్లో పిల్లల్ని పడుకోబెడతారు. వాడికి పాలు పడుతూ ఉంటారు, యూట్యూబ్లో షార్ట్లు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఈ పాలు కిందకి పోతారు, వాళ్ళేమో ఏడుస్తూ ఉంటాడు. పాలు ఎవరు తాగారు? యూట్యూబ్లో షార్ట్లు తాగినాయి. ఎటు పోతున్నాం మనం? మన ఆలోచన ఎక్కడికి పోతున్నది? టైం లేదంటున్నాం, యూట్యూబ్లో ఎంతసేపు టైం గడిపామో తెలియదు. ఎప్పుడు మనం ఆగుతామో తెలుసా? ఆ జియో వాడు ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కాదు. ముఖేష్ అంబానీ ఇంత డేటా మనకి ఇచ్చాడు. ఏమీ లేకపోతే శుభ్రంగా ఉండేవాళ్ళం మనం. వాడు ఇచ్చిన డేటా ఎలాగైనా రాత్రి 2 గంటలకు అయిపోవాలని వాడుతున్నాం ఈరోజు మొబైల్ని. నువ్వు వాడకపోయినా వాడికి లాభమేం లేదు, నువ్వు వాడినా వాడికి నష్టమేమీ లేదు. నష్టం వల్ల నీకే. ఆ సమయం ఏదో నువ్వు దేవుడి మీద పెడితే అంత బాగుండను, ప్రార్థన మీద పెడితే అంత బాగుండను. ఇంట్లో అందరూ పడుకున్నారు, నువ్వు కాసేపు మోకాళ్ళ మీద కూర్చొని నీ కుటుంబం బాగుండదా? నీ కుటుంబం చోటు దేవుడు కాపలా గాయడా? ఆయన కంచు వేయడా? నీ బలహీనతలు తీసేయడా? శరీర సంబంధమైన శోధనలు తీసేయడా? నీలో ఉన్న ప్రతి విధమైన లోక సంబంధమైన కార్యాలు దేవుడు ఇసిరేయలేడా? ఖచ్చితంగా ఇసిరేస్తాడు నువ్వు దేవుడికి లోబడినప్పుడు, ప్రార్థించేవాడిగా ఉన్నప్పుడు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఇంకొక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను.
ఏబేలు అక్కడికి వచ్చున్నాడు, కయీను అక్కడికి వచ్చున్నాడు. కయీను చేయబోయే పని దేవుడికి ముందుగానే తెలుసు, ఏబేలు చేయబోయే పని దేవుడు ముందుగానే తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిలో దేవుడు ఎవరిని నిర్ణయించుకున్నాడు? ఏబేల్ని. షూర్. అంటే అక్కడ ఇద్దరు ఉండగా దేవుడు ఇద్దరిలో ఒకరిని తీసుకున్నాడు ముందుగానే. మరి ఈరోజు మన సంగతి ఏంటి? ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదా, మళ్ళీ ఎవరిని తీసుకున్నాడు దేవుడు? ఎక్కడ ధైర్యంగా అట్లా నన్ను తీసుకున్నాడని చెప్పలేకపోతున్నాడు ఎవరు? నన్ను తీసుకున్నాడని నువ్వు చెప్పాలంటే నువ్వు ఏం వదిలేసావు చెప్పు అంట. నేను ఊరంటాడు, నేను మందు మానేశాను పాస్టర్ గారు, సిగరెట్ మానేశాను పాస్టర్ గారు, నేను ఆ సినిమాలు చుట్టం మానేశాను, అవి చేయటం మానేశాను అని చెప్తా ఉంటాడు. అవి విని నువ్వు పుట్టినప్పుడు చేయలా, మధ్యలో వచ్చినాయి అన్ని, మధ్యలో పోయినాయి. నువ్వు ఏం మానేసావు చెప్పు, పోనీ నువ్వేం చేయించావో చెప్పు. దేవుడికి కావాల్సింది దేవుళ్ళో ఉన్నవాళ్ళు చేసే పని ఈ భూమి మీదకి వచ్చాక జయించేది. నేనేం జయించా? నా బలహీనత ఏంటో నాకు తెలుసు. దాన్ని ఎలా జయించాలంటే దేవుడి యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దానిలో శక్తి, ప్రభావము, ప్రార్థన, విశ్వాసము, నమ్మకము, దేవుడితో మాట్లాడే అనుభవము, సహవాసము, ఇవి నన్ను జయించేవాడిగా మారుస్తాయి. అవి జయించాలంటే ముందే దేవుడి దగ్గరికి రావాలా. దేవుడి దగ్గర రాకుండా నేను జయించలేను. దేవుడి దగ్గర రావటం అంటే ప్రార్థనలో మన నల్లగొట్టబడాలా. అవునా? ఈరోజు మనం ఇంటికి వచ్చి సాయంకాలం ఏమంటున్నాం? ఈరోజు అలసిపోయినా వల్ల కాదు, రేపు చేద్దాం ప్రార్థన. అవునా? ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్లో ఆమ్రాను, యోకెబెదు ఇద్దరు ఉన్నారు. విన్నారా వాళ్ళ పేర్లు? ఎవరు వాళ్ళు? మోషే తల్లిదండ్రులు. ఈ మోషే తల్లిదండ్రులు ఎలాగున్నారు? ఇంకా మోషే భూమి మీదకి రాలా. వాళ్ళు బైబిల్ చూస్తున్నారు, చరిత్ర చదువుతున్నారు. వాళ్ళకున్న చరిత్ర జ్ఞానం మొత్తాన్ని బట్టి వాళ్ళు జ్ఞాపకాలు గతానికి వెళ్ళి వాళ్ళు తవ్వుకొని చూసుకున్నప్పుడు దేవుడు మనల్ని బానిసత్వంలో 400 ఏళ్ళు ఉంటామని చెప్తాడు. ఎప్పటికీ 400 సంవత్సరం దగ్గరికి వచ్చేస్తున్నాము, ఇంకా రక్షకుడు రాలేదు, ప్రార్థన చేద్దామని ఆయన ఇంటికి వచ్చినప్పుడు మేడ మీదకి ఎక్కి, మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తుంటే ఒళ్ళంతా గాయాలు. స్నానం చేసి పైన కూర్చొని ప్రార్థన చేస్తున్నా. భార్య వచ్చి అంటుంది, అయ్యా ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నా. ఎందుకని ప్రార్థన చేస్తున్నావు? రక్షకుడు వస్తాడని దేవుడు చెప్పాడు, ఆ సమయం దగ్గరికి పడింది, అందుకని ప్రార్థన చేస్తున్నా. ఆమంటుంది, మనం ఎందుకు ప్రార్థన చేయాలా? 20 లక్షల మంది ఉన్నారు కదా, ఎవడో ఒకటి ప్రార్థన చేస్తాలే. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ ఒక్క నేను ఎందుకు కాకూడదు? వినబడలే నాకు. ఆ ఒక్కడు ఎందుకు కాకూడదు? ఇంట్లో భర్త అంటాడు, నువ్వు ఇంట్లో ఉండగా ప్రార్థన చేయొచ్చుగా. ఏమంటది, నువ్వు ఇంటికి వస్తావు, నువ్వు ప్రార్థన చేయొచ్చుగా. వాళ్ళు చెప్పే పదులు ముందు నువ్వు చేయొచ్చుగా. ఈరోజు ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఇంట్లో ఇబ్బందులు వచ్చినప్పుడు అంటావు, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, అందుకే సమస్యలు వచ్చింది మన ఇంట్లో. ముందు నేను చేయాలి కదా. నా మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు మనం ఎలాగ తయారయ్యామో తెలుసా? సమస్య వచ్చినప్పుడు బైబిల్ చదివేవాళ్ళంగా, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాళ్ళగా. దేవుడికి నువ్వు సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వస్తావని తెలుసు. అసలు సమస్య పెట్టిందే నువ్వు సరిగా లేవని, నువ్వు అలాగనే సరి చేయబడి ఆయన దగ్గరికి వస్తావని. సమస్య ఎందుకు పెట్టాడు ఆయన? అన్నీ బాగుంటే వస్తావా? రాత్రి చెప్పే మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను ఒక మాట. ఒక సహోదరు చర్చకు వచ్చారు. పాస్టర్ గారు, మాకు చాలా కష్టంగా ఉందండి, బాధగా ఉందండి, ఇబ్బందిగా ఉంది, ఆర్థికమైన సమస్యలు, సోదరులు అప్పులు కట్టాలి, ఇంటి కట్టుకోలేకపోవడం, చాలా సమస్య ఉంది, చాలా కష్టంగా ఉంది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మాకు మంచి ఉద్యోగం కావాలా. తప్పకుండా అమ్మని చెప్పి పాస్టర్ గారు మోకాళ్ళ మీద ఉండి, ఆమె మోకాళ్ళ మీద ఉండి, ఇంటి పాది మోకాళ్ళ మీద ఉండి మొత్తానికి ప్రార్థన చేశారు. దేవుడు సహాయం చేశాడు, ఉద్యోగం వచ్చింది. ఒక నెల వచ్చింది, మంచిగా చర్చిలోకి వచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి పాస్టర్ గారు నెల జీతం ఇచ్చి మంచి సాక్ష్యం చెప్పారు. 2 నెలల నుంచి ఆమె చర్చిలో కనబట్టల్లా. అంతకుముందు నాకు ఫోన్ వస్తే నేను ప్రార్థనలో ఉన్నానని చెప్పేవాడిని. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఆమె అంటున్నది, చర్చికి రాలేదు కనుక్కుందామంటే నేను ఎర్రబట్ట నొక్కుతుంది. సరే, ఒక అనుకోకుండా ఒక 6 నెలలు ఏమో గడిచిపోయింది. 7 నెలలకో చర్చికి వచ్చింది. అమ్మ చాలా సంతోషం, చూసి చాలా కాలం అయిపోయింది, నీ గురించి అడుగుతూ ఉన్నాను, ఏమైపోయామని. మొత్తానికి వచ్చావు, సంతోషం అంటే, పాస్టర్ గారు మీకు సంగతి చెప్పాలా, ఆ ఉద్యోగం చేరిన దగ్గర నుంచి పాస్టర్ గారు నాకు చర్చికి రావడానికి కుదరదు, అందుకే నేను మానేశాను పాస్టర్ గారు. అమ్మ ఇప్పుడు నిజం చెప్పు. లేదు పాస్టర్ గారు, వాళ్ళే తీసేస్తారు నా ఉద్యోగం అంటే. ఇప్పుడు ఎలాగొచ్చాం మనం? ఉద్యోగం ఎలాగొచ్చింది? ఉద్యోగం ఎందుకు పోయింది? మన కుటుంబంలో కార్యాలు ఎందుకు జరిగినాయి? మనం ప్రార్థన చేయటం వల్ల. కార్యాలు ఎందుకు ఆగిపోయినాయి? మనమే ప్రార్థన చేయకపోవడం వల్ల. ఇప్పుడు కార్యాలు జరగకపోవడానికి కారణం ఎవరో మనం అంటున్నారు ఇక్కడ. ఇంకా కూడా మనాలు లేవండి, మనాలు కేసు కొట్టేసేయండి ఎప్పుడో. ఎవరిది ఇప్పుడు సమస్య? ఎవరింటే సమస్య? ప్రార్థన ఎవరు చేయాలా? విశ్వాసం ఎవరికి కావాలా? దేవుడి కార్యాలు ఎవరికి కావాలా? స్వస్థత ఎవరికి కావాలా?
దేవుడు ఒక రాజ్యం ఎవరికి కావాలా? పరలోకం ఎవరికి కావాలా? దేవుడితో పాటు ఇలాగా ఇక్కడ మనం నడుస్తున్నాం. ఒక దినం పరలోక రాజ్యంలో బంగారు విధమే నడవాలా. ఏమని నడుద్దాం అనుకుంటున్నారు? గట్టిగా రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ సంగతి జ్ఞాపకం చెప్తానంటే, మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలా. ఈ ప్రాణం ఉండొచ్చు, పోవచ్చు, అయితే పోతే పైకే పోవాలా. ఉన్నప్పుడు ఆయన వస్తే ఉండి ఇలాగే మారి పైకి వెళ్ళిపోవాలా. ఒకవేళ ప్రాణం పోయే కాడ వచ్చాడు, పైకి వెళ్ళిపోవాలా. అదేనే పైకి పోవాలి, ఏదో రకంగా పైకి పోవాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, ఎట్టి విధముగానైనా నేను పరలోకంలో ఉండాలి. అంతే. నేను చచ్చి పైకి వెళ్తానా, బతికి మార్చబడి పైకి వెళ్తానా నాకు తెలియదు, కానీ మొత్తానికి పైన ఉండాలా. ఎటువంటి ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. నేను బ్రాహ్మణ్ నుంచి దేవుణ్ణి నమ్ముకొని సత్యం దగ్గరికి వచ్చి దేవుళ్ళలో జీవిస్తున్నప్పుడు, ఇంకా సేవ చేయలేదు, దేవుళ్ళలో జీవిస్తున్నప్పుడు మా కుటుంబంలో బంధువులు స్నేహితులు మొత్తం ఇలా కూర్చోబెట్టి ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసి మధ్యలో నుంచోబెట్టారు. ఎందుకు వెళ్ళాలి వాళ్ళ దేవుడి దగ్గరికి? ఊరి చివరి ఉండే దేవుడు మన దేవుడు కాదు, నమ్మమాక. వాడికి ఉండదు ఒక్క దేవుడు, మనకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు. సరే, ఒక 5 నిమిషాలు టైం ఇండి అన్న. బయటికి వెళ్ళి వచ్చా, ఒక షాప్ దగ్గరికి వెళ్ళా, ఒక 100 పేజీల పుస్తకం కొనుక్కొచ్చా, తీసుకొచ్చి ఇచ్చా. పేర్లని రాయండి. ఎవరి పేర్లు? చాలామంది దేవుళ్ళు ఉన్నారు, పేర్లు రాయండి. రాయలేదు. నాకు అంతమంది వద్దు, ఒకటి చాలు. ఎందుకు పోయా? ఎంతకి చెప్పాను ఒక్కొక్క మాట. నా సమాధి ఖాళీ చేసుకుందామని. ఎందుకు వచ్చా క్రైస్తవంలోకి? దేవుడు నన్ను ముట్టుకున్నాడండి, దేవుడు నన్ను లేపాడండి, దేవుడు నాతో మాట్లాడండి, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడండి, దేవుడు పొలం ఇచ్చాడండి, మా ఇంటి పైన ఇల్లు ఇచ్చాడండి, పక్కన ఆస్తి ఇచ్చాడండి, సంపద ఇచ్చాడండి, నాకున్న గాయం తీసేశాడు, నాకున్న బాధ తీసేశాడండి. ఇవన్నీ చెప్తాం మన కారణాలు. వాస్తవంగా నువ్వు క్రైస్తవంలోకి ఎందుకు వచ్చావు? నన్ను దేవుడు స్వస్థపరిచాడు, దాన్ని బట్టి వచ్చున్నా. అయితే వచ్చాక నాకు తెలిసింది నేను ఎందుకు వచ్చానంటే, నా సమాధి ఖాళీగా ఉండాలి. ఆయన రాకడ వచ్చినప్పుడు సమాధిలో వచ్చి పైకి లేవాలి ఒకవేళ అక్కడ ఉంటే. లేదా ఆయన నేను జీవించి ఉండగానే వచ్చాడా, ఇలాగే శరీరం మార్చబడి పైకి పోవాలి, ఆయనతో పాటు ఎలాగైనా పైకి అయితే పోవాలా. కోపడరుగా? మీరు ఎందుకు వచ్చారు? ఇవన్నీ మధ్యలో అవి చిన్న చిన్నవి. ఇప్పుడు మన జీవితంలో జరిగే స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ చిన్నవి దేవుడి దృష్టిలో, చాలా చిన్నవి. చనిపోయిన వాళ్ళని లేపగల దేవుడై ఉన్నాడు. స్వస్థపరచడం పెద్ద విషయం, చిన్న విషయమా? సమాధుల్లో అన్ని వేల సంవత్సరాల నుంచి ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు సమాప్తమని కేకేసేదాకా సుమారుగా 4000 సంవత్సరాలు సమాధిలో ఉన్న వాళ్ళందరినీ ఒక్క కేక పెట్టి అందరూ పైకి లేపి తీసుకుపోయాడు ఆయన. అవునా? స్వస్థపరచడం పెద్ద సంగతా? ఆయన సమాధిలోకి పోవడానికైనా వారం రోజుల ముందు లాజరు 4 రోజులు సమాధిలో ఉండి లాజరుని కేకబెట్టి బయటకు పిలిచిన దేవుడు. స్వస్థపరచడం పెద్ద సంగతా? కానీ ఈరోజు మనం స్వస్థత పెద్దదిగా మాట్లాడడం. స్వస్థత పెద్దదే, అయితే ఎప్పుడు నీకేమీ తెలియనప్పుడు. అన్నీ తెలిసాక స్వస్థ అంటే అన్నిటికన్నా చిన్న కార్యాలు. 3 ఇడుపుల్లో మొదటి కార్యం స్వస్థతలు. ప్రైజ్ ది లార్డ్. మరి పెద్ద కార్యం ఏంటి? ఈ శరీరం భూమి మీద అలాగ లేచి పైకి వెళ్ళటం. అది దేవుడు నీకు ఇచ్చారంటున్నాడు. ఇప్పుడు దీన్ని తాగిపోదామా, దాని దగ్గరికి పోదామా? ఇట్లా అర్థం కాదు మనం చెప్తే, మన భాషలోకి పోదాం. ఒక పెళ్ళికి వెళ్ళాం, ఒక ప్లేట్ ఇచ్చారు, భోజనం బల్ల మీద కూర్చోబెట్టారు, ప్లేట్ మన ముందు పెట్టారు, వాటర్ పెట్టారు, వరుసగా ఇలా తీసుకొచ్చి ఒక్కొక్క ఐటెం పెడుతున్నారు. ఫస్ట్ తీసుకొచ్చి ఒక జాంగ్రీ పెట్టారు. అనాథన్ ఏం చేద్దాం? ఆ జాంగ్రీ తీసుకుని అమ్మాయి జాంగ్రీ వచ్చింది, వెళ్ళిపోదాం అక్కడి నుంచి. నా జాంగ్రీ నాకు వచ్చారు, మైసూర్ పాకు వచ్చింది, తీసుకుని వెళ్ళిపోదామా? చెప్పండి గట్టిగా. అనబడలేదు. ఎందుకు వచ్చాం మనం? ఇంకేమున్నాయి ఆ రౌండ్లో ఏదేసి ఎర్రగా కనిపిస్తుంది అక్కడ తీసుకురాదు ముందు నువ్వు అంటావా లేదా? క్రీస్తులో కూడా అంతే అడగాలి. నువ్వు క్రీస్తులు అంతే అడగాల. ఆయన దగ్గర నీ కొరకు చాలా దాచిపెట్టున్నాయి. నువ్వు విశ్వాసంగా ఎదురు చూడాలా, సహనం కలిగి ఉండాలా, ప్రార్థించాలా, నమ్మాలా, వెయిట్ చేయాలా, మోకాళ్ళ పాత్ర అడగాల, దేవుడిని కలవాలా. అప్పుడు దేవుడు ఆయన దగ్గర దాచిపెట్టిన ప్రతి ఒక్క దాన్ని నీ కొరకు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేయాలా? ఆ ముగింపు దాకా నేను ఆగాల. ఆ ముగింపులో నాకు అన్నిటికైనా గొప్ప సంతోషం ఉంటుంది. ముందే వెళ్ళిపోతే ఏముంటుంది? కొద్దిమంది ఏం చేస్తారు, చర్చికి వచ్చాడు, దేవుని స్వస్థపరిచాడు, మేము సాక్షి చెప్పాం, ఇంక మేము టాటా బాబాయ్ చర్చికి రావండి. జాంగ్రీ తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. నువ్వైతే దేని కొరకు వచ్చున్నావు? నేను జాంగ్రీ కొరకు రాలేదండి, మైసూర్ కొరకు రాలేదండి, బాదుషాల కొరకు రాలేదండి, నా సమాధి ఖాళీ అవ్వాలని వచ్చున్నా. నువ్వు క్రీస్తు కొరకు వచ్చావా? నువ్వు క్రీస్తు కొరకు పుట్టావా? నువ్వు క్రీస్తులో ఉన్నావా? జగత్ పునాది కన్నా ముందుగా నువ్వు ఆయనలో కానీ ఉన్నట్లయితే నువ్వు అక్కడికి పోవాలని ఆశ కలిగి ఉంటావు. అదే నీ జీవితం యొక్క, నా జీవితం యొక్క ముగింపు అయి ఉన్నది. ఇప్పుడు ఏ బలి ఎందుకు ఇస్తున్నాడు? కైను ఎందుకు బలిస్తున్నాడు? ఈ బలికి దేవుడు దిగి రావాలా. అవునా?
ఇప్పుడు మనం చర్చికి ఎందుకు పోవాలా? చర్చికి వెళ్తే దేవుడు నాతో మాట్లాడాలా, అవునా? నేను ప్రార్థనలో ఎందుకు ఉండాలి? మోకాళ్ళ మీద. ఆ ప్రార్థనలో దేవుడు నన్ను కలవాలా. అంటే ఇప్పుడు మనం సంఘానికి ఎందుకు వెళ్తున్నాం? చాలా కొద్ది మందికి తెలిసిన సంగతి మీతో మాట్లాడుతున్నా. మనము చర్చికి వెళ్ళి వాక్యం వింటున్నామంటే అర్థమేంటి తెలుసా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నానంటే అర్థమేంటి తెలుసా? నేను దేవుడితో మాట్లాడుతున్నాను. కాబట్టి నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాతో మాట్లాడేదాకా ఆగాల. చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు వాక్యం వినేటప్పుడు ఆ వాక్యం మొత్తం నేను వినాల. ఇప్పుడు కొద్ది కోపం వస్తుంది. చర్చికి మనం ఎప్పుడు బయలుదేరుతాం? చర్చి ఎన్ని గంటలకి? మనం ఎన్ని గంటలకు బయలుదేరుతాం? ఎప్పుడు వెళ్తాం? పాస్టర్ గారు ఏం చెప్తాడో తెలియదు, మళ్ళీ వెనక్కి కూర్చుంటాం. అంత కదా గమ్ము ఇంత ఉండి చాలాసేపులే. ఆయన ప్రార్థన చేసి బిగిన్ చేస్తాడు, వీళ్ళు వెళ్ళిపోతాడు చర్చిలో నుంచి. ఎందుకు వెళ్ళావు చర్చికి? దేవుడు నీతో మాట్లాడాలి, ఆయన వచ్చి ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళావు చర్చికి? ఎందుకు లేటుకి వెళ్ళావు? దేవుడు నీతో మాట్లాడతానంటే తెలిసాక ఎవడన్నా దేటుకు పోతాడా? అయితే మనం ఎలాగెళ్తున్నాం? ఎందుకు దేవుడు మనతో మాట్లాడటల్లా? ఎందుకు మన జీవితంలో దేవుడు కార్యాలు జరగటల్లా? క్రమం లేక. దేవుడికి ఏం కావాలా? క్రమం కావాలా. క్రమంగా ఉండే విశ్వాసి దేవుడికి కావాలా. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏ పని చేయాలా? క్రమంగా ఉండే విశ్వాసి రాగానే దేవుడు వాడితో మాట్లాడతాడు ఏమంటే. ఇప్పుడు పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తా ఉన్నా, దేవుడు ఎందుకో నాకు ఈ కార్యం చేయట్లేదు అని అంటూ ఉంటారు. ఎందుకు అంటున్నారు? ఏం రాలే సమాధానం? గట్టిగా రావట్లేదు సమాధానం. భోజనం చేశారా? మేము చేపలు కొడుతున్నాం, గట్టిగా మాట్లాడతాం. యాన్వసి గారి ఇంటో ప్రైజ్ ది లార్డ్. దేవుడి దగ్గరికి ఎందుకు మనం వచ్చామో మనకు తెలియాలండి. దేవుడు ఎలాగ వస్తాడో తెలియాలండి. వచ్చాక దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియాలండి. ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే నీవెవరో తెలియటానికే దేవుడు అన్ని ఏర్పాట్లు చేసేసాడు. మీకు మళ్ళీ చిన్న సంగతి జ్ఞాపకం చేస్తారా? దేవుడు మొదటి రోజు ఆదామును తయారు చేయకుండా 6వ రోజు ఎందుకు చేశాడు? మొదటి రోజు తయారు చేసి ఆదాము కూడా చిన్న దేవుడు కదా, ఏదైనా తోటలో దేవుడికి సహాయం చేసేవాడేమో. చిన్న పిల్లినో చిన్న మేకనో చిన్న కుందేలను తయారు చేసే పెట్టాడు కదా దేవుడికి సహాయంగా. ఎందుకు చేశాడు? 6వ దినం వచ్చిన ఆదాముకి ఏమి కావాలో దేవుడు ముందన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత 6వ దినము దేవుడు ఆదాముని తెచ్చాడు, అవునా? ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకని ఈ కాలంలోకి తెచ్చాడు? మనకు కావాల్సినన్ని ముందు తెచ్చిపెట్టాడు, అవునా? ఒకసారి ఊహించుకోండి, ఇక్కడలో చాలామంది మొబైల్ లేని కాలంలో కానీ మీరు పుట్టుంటే మీ పరిస్థితి ఎలాగ ఉండేది? మా పాస్టర్ గారు ఊహిస్తే చచ్చిపోతాం పాస్టర్ గారు, అవునా? మొబైల్, ఈ బైకులు, ఈ రైళ్ళు, ఈ ట్రైన్లు, విమానాలు ఏమీ లేని కాలంలో మనం ఉంటే అలాగ ఉండేవాళ్ళం. ఊహిస్తేనే మనం నిద్రపడదు, పెద్ద పీడకాలు లేచి మొహం కడుక్కుంటాం. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయినది. ఈ సమయంలో దేవుడు ఎందుకు తెచ్చాడు చెప్పనా? ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఈ కాలంలో దేవుడిని పెట్టిన దేవుడికి నీ మీద ఒక విశ్వాసం ఉన్నది. ఇవన్నిటి మధ్యలో కూడా వీళ్ళు నన్ను ఆరాధిస్తారు, వీళ్ళు నన్ను ప్రేమిస్తారు, నా కొరకు వీళ్ళు వీటన్నిటిని తోసేసి నిలబడతారని ఒక నమ్మకం దేవుడికి నీ మీద ఉన్నది. ఇప్పుడు నేనేం చేయాలా? తోస్తున్నాం మనం, లాగుతున్నాం మనం. క్రీస్తుకు నువ్వు కావాలా. ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. టైం ఏమైనా అయిందా? ప్రైజ్ ది లార్డ్. నాకు చూస్తే ఆల్నీట్లాగా ఉంది. మీరు ఒక్కళ్ళలో కూడా అలాగే చూస్తున్నాను. వచ్చినప్పుడు ఎలాగో అలాగే ఉన్నారు మీరు. మంచి అయస్కాంత శక్తి ఉంది మీ దగ్గర. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. సరే, ముగింపు దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు దేవుడు హేబేలు ముందుగా తీసుకున్నాడు. అంటే దేవుడు ఒక ఆలోచనలో దేవుడు ముందుగా నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని నేనేమంటానంటే దేవుడు ప్రత్యేకంగా కొద్ది మంది వ్యక్తుల్ని భూమి మీద డిజైన్ చేసుకున్నాడు. వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చే దేవుడై ఉన్నాడు. అంతమంది ఉన్నప్పుడు 20 లక్షల మంది ప్రజలు అక్కడ ఉంటే దేవుడు మోషేని ఎందుకు అనుకున్నాడు? దేవుడు ఒక ఆలోచనలో ముందుగానే మోషే ఉన్నాడు. అంతమంది అక్కడ ఉండగా దేవుడు ఇస్సాకుని ఎందుకు అనుకున్నాడు? అబ్రహాముని ఎందుకు అనుకున్నాడు? దేవుడు ఒక ఆలోచనలో ముందుగానే అబ్రహాం ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలియాజరు అబ్రహాంకి కోడలు తీసుకోవడానికి ఊరికి పోయాడు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఊరు మొత్తం తిరగలేదు ఆయన. ఇంటింటికి పోలా. మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి పెళ్లి చేయాలని తిరగలే. ఎక్కడికి వెళ్ళాడు? ఒక చోటికి వెళ్ళి ఆగాడు. ప్రభువా, ఈ ఊరికి వచ్చా, ఆయన చెప్పినట్టుగా వచ్చా, నాకు ఒక అంటే ప్రభు అంటాడు ఆయన అబ్రహాంని. నా ప్రభువు నన్ను ఇక్కడ పంపించాడు, ఆయనకి కుమారుని ఇచ్చినవాడు నీవు. కుమారుడు ఇచ్చినప్పుడే ఆయన కొరకు కోడలు కూడా ఎత్తుకుంటావు. దేవుడి ప్రణాళికలు అయిపోయిందా? ఇప్పుడు నేను ఇక్కడే ఉంటా, నేను ఎవరి దగ్గరికి పోను, నేను ఇక్కడే ఉండి నాకు నీళ్ళు అడుగుతా. నా వెనకాల ఒంటి ఉంటుంది, ఈ ఒంటికి కూడా నీళ్లు పోస్తాను. ఎవరైతే అంటదో ఆమె నా యజమానికి కోడలు అవ్వాలి.
ఏం చేశాడు? ఇప్పుడు ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇస్సాకునిచ్చింది ఎవరు? ఇస్సాకు వాగ్దాన కుమారుడు. ఇస్సాకునిచ్చింది దేవుడే కదా. మరి ఇస్సాకునిచ్చిన దేవుడు ఇస్సాకు భార్యనివ్వడా? ఇస్సాకు భార్యనిచ్చిన దేవుడు పిల్లల్నివ్వడా? దేవుడు యొక్క ఆలోచనలో వాళ్ళకి పుట్టే పిల్లల్లో యాకోబు నుంచి వచ్చే సంతానం 12 మంది దేవుడు యొక్క గోత్ర పెద్దలై ఉన్నారు. మరి వాళ్ళందరూ దేవుడు యొక్క ఆలోచన ముందుగానే ఉన్నారు కదా. మరి అదే నిజమైతే దేవుడు వాళ్ళ కొరకు ప్రణాళిక రచించాడా లేదా? ప్రణాళిక చాలా పెద్దగా ఉన్నది. అయితే మీరు గమనించిన ఆశ్చర్య విషయం ఏంటంటే, రిబకా ఎవరి కొరకు ఎదురు చూడటంలా. శారా ఎదురు చూస్తుంది ఇంట్లో, మా కోళ్ళు ఎప్పుడు వస్తుందా అని. అబ్రాహాం అంటున్నాడు, ఇదిగో వచ్చేస్తాడు ఎలియాజరు మా కోళ్ళని తీసుకుని అంటున్నాడు. అబ్రాహాం ఇంట్లో పనులు అందరూ రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు మా యజమానురాలు కోళ్ళు వస్తుందా అని. ఎలియాజరు కూడా రెడీగా ఉన్నాడు, రిబకా ఎప్పుడు వస్తుందా అని. అందరు ఎదురు చూస్తున్నారు. ఇంకో సంగతి తెలుసా, ఎలియాజరు పక్కన ఉన్న ఒంటెలు కూడా ఎదురు చూస్తున్నాయి, ఎప్పుడు వస్తుందా మా యజమానురాలు అని. ఎదురు చూడడం వాళ్ళు ఎవరు తెలుసా? ఒక్క రిబకా మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు భూమి మీద కూడా ఒక రిబకా ఉన్నది, యేసుక్రీస్తు భార్య, ఆయన యొక్క సంఘము, ఆయన యొక్క శరీరము. అయితే ఈమె కొరకు పరలోకంలో దూతలు ఎదురు చూస్తున్నారు. ఆమేన్. అబ్రహాం ఇంట్లో పనివారు ఎదురు చూస్తున్నారు. పరలోకంలో దేవుని యొక్క పనివారు దూతలు వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అపోస్తలులు ఎదురు చూస్తున్నారు. 6 సంఘ కాలాల్లో మరణించిన పరిశుద్ధులు ఎదురు చూస్తున్నారు. పరదేశంలో ఉన్న వాళ్ళు మొత్తం ఎదురు చూస్తున్నారు. బైబిల్ చెప్తా ఉంది, మనిషి కుమారులు ప్రత్యక్షపరచబడే సమయం కొరకు సృష్టి యావత్తు మూలుగుచున్నది. సృష్టి మొత్తం కూడా ఎప్పుడు దేవుని యొక్క కుమారులు బయలుపరచబడతారో ఎదురు చూస్తూ ఉన్నది. అంటే ప్రపంచంలో ఉన్న సృష్టి మొత్తం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నది? ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? నాకు దేవుని కుమారులు తెలియదు అని నా కొరకు ఎదురు చూస్తుంటా నేను. నాకు పెద్ద పెద్ద మాటలు తెలియదు, నాకు తెలిసి చెప్తాను. నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. మీ కొరకు ఎదురు చూస్తానంటేనా? ఉంటే ఎప్పుడు ఆమెను చెప్పు ఉండేవాళ్ళు, మీరు ఎప్పుడో సంతోషంగా ఉండేవాళ్ళు, ఎప్పుడో ఆనందం కేకలు పెట్టేవాళ్ళు. మీ కొరకైతే ఖచ్చితంగా మీరు ఒప్పుకునేవాళ్ళు అయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, పరలోకంలో ఉన్న దూతలు, మరణించిన పరిశుద్ధులు, పరదేశంలో ఉన్నవాళ్ళు చివరికి ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే రిబకా వస్తుందో, ఇస్సాకు ఇంట్లో లేడు, ఇంట్లోంచి ఎప్పుడో బయటకు వచ్చాడు, పొలంలోకి వచ్చాడు. ఈమె దూరంగా ఒంటెల మీద కనిపించగానే ఆమె పొలంలోంచి అడ్డం పడి వచ్చేస్తున్నాడు. ఆయన ఎంత గొప్పడు అండి. ఇప్పుడు ఈరోజు మీరు కానీ బైబిల్ చదివినట్లయితే, యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన భూమి మీదకి రాడు, ఆయన మధ్యాకాశం దాకా వస్తాడు. పరలోకంలో ఆయన లేడు, మధ్యాకాశానికి కిందకి దిగి వచ్చాడు. అంటే మన పొలంలోకి వచ్చాడు. మన ఇస్సాకు మధ్యాకాశం పొలంలోకి వచ్చాడు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం పైకి పోవాలా. రిబకా ఇంట్లోంచి బయటకు వచ్చింది, ఆ ఒంటెక్కింది. ఏ ఒంటికి నీళ్లు పోసిందో అదే ఒంటెక్కి ఆమె వచ్చేసింది. ఈరోజు మనం ఏ వాక్యాన్ని నమ్మి వెంబడిస్తున్నామో, ఏ వాక్యాన్ని దేవుడిని నమ్మున్నామో, అదే వాక్యం ఒకరోజు నిన్ను కూడా తీసుకెళ్ళి మధ్యాకాశం నిలబడుతుంది మన ఇస్సాకు ముందు. హల్లెలూయా. అప్పుడు ఇంతకు నువ్వెవరు? ఇప్పుడు ఇస్సాకు ప్రత్యేక నిర్మాణం చేయబడినవాడు, రిబకా ప్రత్యేక నిర్మాణం చేయబడింది, అబ్రహాము ప్రత్యేకమైన నిర్మాణము, ఎస్తేరు ప్రత్యేకమైన నిర్మాణము, మరియా ప్రత్యేకమైన నిర్మాణము. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పరిశుద్ధుడు కూడా దేవుడి నిమిత్తం ప్రత్యేక నిర్మాణం చేసిన వాళ్ళు. ఈరోజు ఇప్పుడు భూమి మీద ఉన్న యేసుక్రీస్తు సంఘం అనే శరీరంలో ఉన్న నీవు కూడా దేవుడి నిమిత్తము ప్రత్యేకమైన నిర్మాణమై ఉన్నావు. గట్టిగా చెప్దామా? ఇంతకీ దేవుడు ఎందుకు నిర్మాణం చేశాడు? నేను పైకి వచ్చే విధముగా దేవుడు ముందుగానే డిజైన్ చేసి కిందకి పంపించున్నాడు. ఇప్పుడు నా పని ఏంటి? ఇలా మాట్లాడుకుందాం. రాకెట్ తయారు చేసాం, మొత్తం తయారు చేసి ఇక్కడ పెట్టాం. ఇంతకీ రాకెట్ ఎక్కడికి పోవాలా? ఎందుకు తయారు చేసాం? నేను బాగా చేసి ఎక్కడే ఉంచుతానన్నా. ఎలాగుంది? ఎందుకు చేసావు అది? ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఇక్కడ పెట్టాడు? పైకి వెళ్తానికి. మనం ఇక్కడ వాళ్ళకి కాదు, మీకు అర్థం కావట్లేదు అని చెప్పినా కూడా మనం పైనుంచి వచ్చిన వాళ్ళం పైకి వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ యొక్క నిర్మాణం దేని కొరకంటే పరలోకం వెళ్ళటానికి. యు ఆర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ది రాప్చర్. మీరు గమనించండి, పాతకాలంలో చూసినట్లయితే భూమి మీద అందరు వ్యక్తులు జీవించే ఉన్నారు, తర్వాత మరణించున్నారు. వీళ్ళందరిలో జీవించి మరణం లేకుండా ఉన్న వ్యక్తి ఒక్కడే, హానోకు. హానోకి నడుస్తూనే ఉన్నాడు. ఒకరోజు అలాగా పైకి దేవుడు చెప్పి వెళ్ళిపోయాడు. మిగతా అందరం భూమి మీద ఉన్నారు, హానోకు మాత్రం పైకి వెళ్ళాడు. ఎందుకని? హానోకు ప్రత్యేకంగా తయారు చేయబడ్డాడు. హల్లెలూయా. భూమి మీద అందరు ప్రవక్తలు ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారు, మరణించారు. మోషే కూడా మరణించాడు, బండ్లో పాతి పెట్టాడు. అయితే ఏలియా అని ఒక ప్రవక్త ఉన్నాడు, అందరూ చూస్తూ ఉండే కానీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళి ప్రజ్ఞాగతముల మధ్యలో. ఎందుకని? ఏలియా యొక్క నిర్మాణం ప్రత్యేకమైనది. మరి ఈరోజు నీ నిర్మాణం ఏంటి? నీకు ఒక వాగ్దానం ఉన్నది. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, దెస్సలోనికి రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. మనమందరం నిద్రించము కానీ రెప్పపాటు కాలములో కడబోర మోగాని మనమందరము మార్పు పొందుదము. హల్లెలూయా.
అంటే ఈ రోజు మనం దేని కొరకు ఉన్నామంటే ఆ రెప్పపాటు కాలం ఎప్పుడైతే వచ్చిందో అది ఒక రెండవ రాకడ. ఆ రాకడ సమయంలో మనమందరం మార్పు చెందేవాళ్ళంగా ఉన్నాం. కాబట్టి నేను దేవుడు దేని కొరకు డిజైన్ చేశాడు తెలుసా? ఆ రెప్పపాటు కాలంలో మార్పు చెందే వాళ్ళగా ఉండటానికి దేవుడిని డిజైన్ చేశాడు. నువ్వు సమాధిలో ఉన్న పైకి లేస్తావు, భూమి మీద ఉన్న పైకి వెళ్తావు. ఇంతకీ ఎందుకు వచ్చావు భూమి మీదకి? గట్టిగా చెప్పట్లా. నీ పేరు చిరు కాదు, హురు అనుకుంటే ఈ రోజు నుంచే. గట్టిగా చెప్పండి, ఎందుకు వచ్చాం మనం? మీకు సందేహాలు ఉన్నాయేమో, నాకైతే సందేహాలు లేవండి. నేను వచ్చిందే పైకి పోవటానికి. నన్ను ఎవడు ఏమనుకున్నా పర్వాలా, నన్ను తిట్టినా పర్వాలా, నమ్మినా పర్వాలా, నవ్వినా పర్వాలా, ఏం చేసినా పర్వాలా, ఒక దినం అక్కడికి వెళ్ళి లెక్కలు చూసుకుందాం. అంతేనా? ఒక మాట చెప్పచ్చా చివరిలో? గట్టిగా చెప్పచ్చా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.